లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి. వారికి ఒక ఐడియా వచ్చిందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మొత్తాన్ని చేంజ్ చేయగలిగారు. ఆయిల్ క్రైసిస్ ఏర్పడటం వలన గోదావరి ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కంపెనీకి ఎప్పుడైతే మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు పిలిచారో, అంటే అనుభవం లేని వాళ్ళు ఇది చేస్తే లాభం లేదు, ఎలా హ్యాండిల్ చేశారు? డై అమోనియం ఫాస్ఫేట్ 1979లోనే గోదావరి షేరు లాభానికి మరో పేరు అని పోస్టర్స్ పెట్టించాను. అంటే బ్యాంక్కి మీరు కాకుండా వస్తే ఇది ముందుకెళ్ళదేమో. మార్కెటింగ్ వాజ్ మై స్ట్రాంగెస్ట్ పాయింట్. చేంజ్ ద ఫేట్ ఆఫ్ ఏపీ. ధవళేశ్వరాన్ని కాపాడిన వాడు గోపాలకృష్ణ. ఇట్ హ్యాస్ రియల్లీ అగైన్ చేంజ్ ద ఇండస్ట్రియల్ బేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మా ఇంటి పేరు ముద్దుశెట్టి అయినా కూడా అందరూ కూడా నన్ను గోదావరి గోపాలకృష్ణ అంటారే కానీ అలా ఆల్మోస్ట్ 4 times మీరు ఎస్కేప్ డెత్ అనొచ్చు మేబీ. రఫ్ ల్యాండ్ చేసి విపరీతమైనటువంటి ఎత్తుకు మళ్ళపోయిందనమాట. అస్సాం క్యాడర్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఐజల్ టౌన్ నుంచి కొండపై నుంచి ఎవరో షూట్ చేశారు. ఎక్స్పీరియన్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం లో వర్క్ చేయడం వల్ల హఠావుర్మాన్ భవ అంటే నాకు భయం వచ్చింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి అంటే ఇలాంటి క్వాలిటీ నాకు అర్థమైంది ఏమంటే, అయ్యా భాష మనకు పూర్తిగా తెలుసుకోకుండా మనం మాట్లాడుకోవాలి. ఎం గోపాలకృష్ణ ఐఏఎస్ 1962 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, తెలుగు రాష్ట్రాల్లో నుంచి వన్ ఆఫ్ ది అర్లియస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్. నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి వాజ్పేయి దాకా అతను వర్క్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో నీలం సంజీవ్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా కూడా అతను వర్క్ చేశారు. నార్త్ ఈస్ట్ ఇండియాలో మిజోరాం ఇన్సర్జెన్సీని ఆపడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇండియా పాక్ వార్, బంగ్లాదేశ్ వార్ టైంలో బంగ్లాదేశ్కి వెళ్ళి కూడా సీక్రెట్గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. వార్లో ఇండియా గెలిచేదానిలో. అలాగే అస్సాం ఆ రోజుల్లో నార్త్ ఈస్ట్ ఇండియా అంతా కూడా పెద్ద స్టేట్లా ఉంటుంది. అందులో కలెక్టర్గా ఉంటూ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఎన్నో లైఫ్ సేవ్ చేశారు. అలాగే 1971 వార్, బంగ్లాదేశ్ వార్ టైంలో 1 lakh కన్నా ఎక్కువ రిఫ్యూజీస్ ఎలా హ్యాండిల్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్ స్టీల్, గోదావరి ఫెర్టిలైజర్స్ లాంటి కంపెనీస్ని మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మొత్తాన్ని చేంజ్ చేయగలిగారు. సెంట్రల్ గవర్నమెంట్లో సెక్రటరీ స్థాయి దాకా వెళ్ళి రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్నో బుక్స్ రాశారు. లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి, మెమోయిర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ అనే బుక్ని ఖచ్చితంగా మనం అందరం చదవాలి. ఎందుకంటే ఆ బుక్లో సార్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అందులో ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ అనే కాకుండా, ఒక బ్యూరోక్రాట్ అనే కాకుండా, ఒక సీనియర్ పర్సన్ అయినా యంగ్ పర్సన్ అయినా కూడా నేర్చుకోవాల్సిన ఎంతో ఉంది. అయితే సార్ ఎక్స్పీరియన్సెస్ని ఈ పాడ్కాస్ట్ ద్వారా అందరు తెలియజేయడం కోసం 3 parts చేసాం. ఫస్ట్ పార్ట్లో సార్ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎలాగ అతను మోరల్స్ని ఫ్యామిలీ బిల్డ్ చేసింది. అలాగే పార్ట్ 2లో నార్త్ ఈస్ట్ ఇండియాలో సార్ ఎక్స్పీరియన్స్ కానీ, ఓవరాల్ ఇండియాలో అతని ఎక్స్పీరియన్స్ కానీ, అలా పార్ట్ 3లో ఆంధ్రప్రదేశ్లో అతని రోల్ ఎలా ప్లే చేశారనేది మనం తెలుసుకుందాం. సార్ వెల్కమ్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనం మీ ఎక్స్పీరియన్సెస్లో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో మీరు ప్లే చేసిన క్రూషియల్ రోల్ గురించి మాట్లాడుకుందాం సార్. మీరు ఆల్మోస్ట్ 1956 అంటే ఏపీ స్టేట్ ఫామ్ అయినప్పటి నుంచి ప్రతి చీఫ్ మినిస్టర్తో మీరు వర్క్ చేశారు. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సీఎం నుంచి ఆల్మోస్ట్ సిబిఎన్ సార్ దాకా వర్క్ చేశారు. అయితే ఇందులో మీరు లాస్ట్ టైం చెప్తున్నప్పుడు ఏం చెప్పారంటే, గోదావరి ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కంపెనీకి ఎప్పుడైతే మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు పిలిచారో దానికి వెళ్ళగలరా మీరు అని చెప్పి, ఆ టైంలో మీరు మీ మదర్ని అడిగారు సలహా. ఆవిడ మంచి ఒపీనియన్ చెప్పారు, దాని ప్రకారం మీరు వెళ్ళారు. అసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ఎరువులు ఫెర్టిలైజర్స్ ఆలోచిస్తే గోదావరి మైండ్లోకి వస్తుంది అందరికీ కూడా. అండ్ గోదావరి ఫెర్టిలైజర్స్ అనేది అగ్రికల్చర్ అనే కాదు, అదే టైంలో గ్రీన్ రెవల్యూషన్ జరగడం వలన మనకి ఇరిగేషన్ ఉంది, సీడ్స్ ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ లేవు ఆ టైంలో. ఈ గోదావరి వల్ల ఏమైందంటే అగ్రికల్చర్ బేస్ పెరిగింది, ఇంటెన్సివ్ కల్టివేషను, హై ఈల్డ్ వెరైటీస్, ఇండస్ట్రియల్ బేస్ పెరిగింది, ఎంప్లాయ్మెంట్ వచ్చింది, మొబిలైజేషన్ వచ్చింది, చాలా చాలా ఇంప్రూవ్ అయింది. దీని మొత్తానికి కూడా ఆ టైంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు ఉండి నడిపించారు కదా. సో దాని ఎక్స్పీరియన్సెస్ కానీ అది ఎలా స్టార్ట్ అయింది, అసలు అది అంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, ఎలాంటి రోల్ ప్లే చేశారు అనేది కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఆంధ్రప్రదేశ్లో కేవలం కోరమండల్ ఫర్టిలైజర్స్ విశాఖపట్నంలో ఉండేదన్నమాట. కానీ అది చిన్న ప్లాంట్ అన్నమాట. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆలోచించేది ఏమిటంటే, వీలైనంత ఎక్కువ ఎరువులు ఆంధ్రప్రదేశ్లోనే మనము ఉత్పత్తి చేసినట్లయితే ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది, రైతులందరికీ కూడా
అందుబాటులో ఉంటుందన్నాం. ఆ విషయంలో ప్రభుత్వము ఎలాగైనా చేసి ఒక ప్రాజెక్ట్ మనం ఇక్కడ పెట్టినట్లయితే బాగుంటుంది అని అనుకున్నారు. అందుకు గాను వారు దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు షా వాలెస్ అండ్ కంపెనీ వారు ఇదివరకు కోరమండల్ ఫర్టిలైజర్స్ వారికి మార్కెటియర్స్ అన్నమాట. వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ఎరువుల్ని వీరు అమ్మేవారు అన్నమాట, కేవలం అమ్మేవారు. కానీ వారికి ఒక ఐడియా వచ్చిందన్నమాట, ఏమని, మనమే ఒక ఫ్యాక్టరీ పెట్టినట్లయితే చాలా బాగుంటుంది కదా, ఒక యూరియా ఫ్యాక్టరీ పెడతాము అని అనుకున్నారు. దానికి గాను వారు ఏం చేశారంటే చాలా ప్రయత్నాలు చేసి దానికి కావలసినటువంటి టెక్నికల్ కన్సల్టెంట్స్ని వారిని అందరినీ అపాయింట్ చేశారు. ఫాస్టర్ వీలర్ అని ఒక బ్రిటిష్ కంపెనీ వాళ్ళు అపాయింట్ చేశారు. చేసిన తర్వాత అప్పుడు ఏమనుకున్నారంటే నాఫ్తా అన్నది ఈజీగా అవైలబుల్గా ఉండింది. సో నాఫ్తా బేస్ చేసుకుని ఈ ఎరువుల ఫ్యాక్టరీ, యూరియా ఫ్యాక్టరీ పెడతామని అనుకున్నాం. కానీ అంతలోపల ఏమైంది అంటే 1974లో ఈ ఆయిల్ క్రైసిస్ ఏర్పడింది. ఆయిల్ క్రైసిస్ ఏర్పడటం వలన నాఫ్తా అయితే మనకు దొరకదు, చాలా ఖరీదైపోయింది. కాబట్టి మనము ఫ్యూయల్ ఆయిల్తో చేసినట్లయితే బాగుంటుంది అని అనుకున్నారన్నమాట. ఆ సలహా వారికి వచ్చింది. ఫ్యూయల్ ఆయిల్లో చేయాలి అంటే ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఫ్యూయల్ ఆయిల్ ఖర్చు తక్కువైనా కానీ మిషనరీ ఎక్విప్మెంట్ అది చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది అన్నమాట. దాదాపు 4 రెట్లు ఎక్కువైతుందన్నమాట. కాబట్టి వాళ్ళకు అంత డబ్బు లేదన్నమాట. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో కొంత ఈక్విటీ పెట్టి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఈ రంగంలో దించినట్లయితేనే మనం ఇది చేయగలము అన్నటువంటి తలంపు వాడికి వచ్చింది. వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే గవర్నమెంట్తో సంప్రదించారు. గవర్నమెంట్ అప్పుడు సుముఖంగా లేరన్నమాట. మీరు స్టార్ట్ చేశారు, మీరే దాన్ని కంప్లీట్ చేయాలి, లేదంటే మీరు మానేయండి అని. కానీ వాళ్ళు ఏమిటంటే కొంత డబ్బు ఆల్రెడీ పెట్టారు కనుక ఎలాగైనా ఇది చేయాలనేసి వారు ఏం చేసినారంటే ఒక ఐసీఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటప్పయ్య గారు అని ఐసీఎస్ ఆఫీసరు, ఆయన్ని చైర్మన్గా పెట్టారు. ఆయన్ని చైర్మన్గా పెడితే ప్రభుత్వం బహుశా ఒప్పుకుంటారేమో అన్న ఉద్దేశంతో. కానీ చాలా సంప్రదింపులంతా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ని ఎలాగైనా దాంట్లో దించాలని వారు ఏం చేశారంటే కొంత మాత్రమైనా మీరు డబ్బు పెట్టమంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా కొంత డబ్బు పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు క్వైట్గా ఇక మీరే నడిపించాల్సింది ఇది అన్నట్ల పరిస్థితి తీసుకొచ్చారన్నమాట. సో ఆ పరిస్థితిలో మనం ఏం చేయాలి అన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అక్కడ ఎండీగా అపాయింట్ చేశారు. కానీ ఆయన కూడా ఇది వచ్చే పనిలాగా లేదు అని గవర్నమెంట్కు చెప్పారన్నమాట. చెప్తే అప్పుడు వెంగళరావు గారిని అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. వెంగళరావు గారు ఈ కంపెనీ ప్రతినిధులు అందరూ వెళ్ళి ఢిల్లీలో మాట్లాడారన్నమాట. మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే అనుభవం లేని వాళ్ళు ఇది చేస్తే లాభం లేదు, అనుభవం ఉన్న వాళ్ళనే మీరు తీసుకొస్తే ఏదైనా పని జరుగుతుంది అని అన్నారు. అటువంటి అప్పుడు నన్ని దానికి నాగార్జున ఫర్టిలైజర్స్కు ఎండీగా పెట్టారన్నమాట. నేను కూడా అప్పుడు చూసింది ఏమిటి అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, డబ్బు గవర్నమెంట్ అన్న పెట్టాలి, లేదు పబ్లిక్ ఇష్యూకు వెళ్ళి పబ్లిక్ ఇష్యూ ద్వారా అన్న డబ్బు మనం సంపాదించాలి అన్న విషయం నాకు గోచరించింది అన్నమాట. అయినా కూడా ఎంత పని ఇందులో జరిగింది లేదు అని చూసుకోవడానికి, ఎందుకంటే వాళ్ళు అంత లోపలనే టెక్నికల్ కన్సల్టెంట్స్ని అపాయింట్ చేసేసారన్నమాట. సో ఆ టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటే ఇంగ్లాండ్లో ఫాస్టర్ వీలర్ వాళ్ళని, తర్వాత స్టామీ కార్బన్ అని, మిగతా దేశాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు డెన్మార్క్లో, కోపెన్హేగన్లో అన్నీ వెళ్ళి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎంత పెట్టుబడి పెడతారో అవన్నీ చూసుకున్న తర్వాత నేను వచ్చి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాను అన్నమాట. ఇది తొందరగా వచ్చేలాగా నాకు కనిపించటం లేదు, కాబట్టి మనము ఏం చేయాలి అన్నది సెంట్రల్ గవర్నమెంట్లో ఫర్టిలైజర్ మినిస్ట్రీ వాళ్ళతో సంప్రదించి చేస్తే బాగుంటుంది అని నన్నే అక్కడికి వెళ్ళమన్నారు. వెళ్ళి వాళ్ళతో అన్నీ మాట్లాడాను అన్నమాట. అంతే మాట్లాడిన తర్వాత నాకేం గోచరించిందంటే అప్పటికి మన దగ్గర ఫ్యాక్టరీలు లేవు, మన దగ్గర ఫర్టిలైజర్ గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, వాడేవాళ్ళు ఉన్నారు కానీ దాన్ని తయారు చేసేవాళ్ళు ఎవరూ లేరన్నమాట. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కూడా బాగా పనిచేయటం లేదన్నమాట. ఆ పరిస్థితుల్లో నేనేమనుకున్నానంటే దానికి వెళ్ళడానికి బదులు డిఏపి, డై అమోనియం ఫాస్ఫేట్ అంటే హై అనాలిసిస్ ఫర్టిలైజర్ అంటారు. మామూలుగా ఆ డిఏపిలో ఉన్నంత పరిమాణము
ఫాస్ఫరస్ కానీ అమోనియా కానీ అంత ఎక్కువ ఉండదన్నమాట ఏ దీంట్లో కూడా. అందుకు గాను దీన్ని హై అనాలిసిస్ ఫర్టిలైజర్ అంటారు, ఓకే సార్. డిఏపి అన్నమాట. సో ఆ డిఏపిని తీసుకుంటే మనకు బాగుంటుంది అనుకుంటే నేనేం చేశానంటే ఢిల్లీకి వెళ్ళి ఎన్నోసార్లు, దాదాపు 10 సార్లు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఫస్ట్ నేను అర్థం చేసుకోవాలి దీని గురించి అని. తర్వాత అక్కడ డీజీ రావు గారు అని ఒక కన్నడం ఆఫీసర్ ఉన్నారు, ఆయన టెక్నికల్ ఎక్స్పర్ట్. సో ఆయన అన్నాడు దీనికి బదులు మీరు డిఏపి చేస్తే ఈజీ, అది రైతులకు మోర్ యూస్ఫుల్గా ఉంటుంది, ఇది కొత్త ఫర్టిలైజర్ ఇప్పుడే మార్కెట్లో వస్తున్నది, కాబట్టి మీరు డిఏపికి వెళ్ళండి. ఆ డిఏపి అంటే ఎక్కువ మనం వేయకుండా దాంట్లో యూరియా కూడా ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది, కాబట్టి దాన్ని పెట్టుకుంటే మనకు చాలా మంచిది, రైతులు కూడా తక్కువ ఖర్చులో పనులు జరిగిపోతాయి అని చెప్పారన్నమాట. సో దానికి గాను నేను అన్నాను మరి మనకు వీ మస్ట్ గెట్ అమోనియా తీసుకురావాలి, ఫాస్ఫరస్ అంటే 2 కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. అలాగే గుజరాత్లో కూడా గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్ వాళ్ళు కూడా ఆ విధంగానే చేస్తున్నారు, మీరు ఎందుకు అట్లా చేయకూడదు అని సలహా ఇచ్చారు. ఓకే. ఇస్తే అప్పుడు ఏమైందంటే మేము అంతకు ముందే వీళ్ళు నాగార్జున ఫర్టిలైజర్స్ వాళ్ళు కొంత ల్యాండ్ కొన్నారన్నమాట. కొని అది కాకినాడ పోర్ట్ ముందు పెట్టారు, కానీ కాకినాడ పోర్ట్లో పెద్ద షిప్స్ అలాంగ్ సైడ్ బర్తింగ్ లేదన్నమాట, సముద్రంలో ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మనము చిన్న బోట్స్తో అక్కడి నుంచి సరుకు క్యారీ తీసుకురావాలన్నమాట. ఆ పరిస్థితుల్లో ఆయన డీజీ రావు గారు ఏమన్నారంటే, అయ్యా మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, విశాఖపట్నంలో మీరు పెడితే విశాఖపట్నంలో ల్యాండ్ దగ్గరలో లేదు, పెద్ద పైప్ లైన్లు అంటే మీకు ఖర్చు ఎక్కువైపోతుంది, కాబట్టి కాకినాడ ఉన్నది, కాకినాడలో ఇంకా పోర్ట్ డెవలప్ లేదు, కాబట్టి ఇదైతే పోర్ట్ డెవలప్డ్ వైజాగ్లో. సో వైజాగ్లో మీరు అమోనియా కానీ ఫాస్ఫరిక్ 2 కూడా లిక్విడ్స్, 2 కూడా డేంజరస్ లిక్విడ్స్, ఆ 2 లిక్విడ్స్ మీరు ఇక్కడే దించుకుని అక్కడి నుంచి మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తే బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ చేస్తే అంటే అప్పటికంతా ఓన్లీ ట్రక్స్లో ట్రాన్స్పోర్ట్ ఉండేదన్నమాట, కానీ ఆ అమోనియా కూడా అక్కడ చాలా కోల్డ్గా ఉంటేనే మనం లిక్విడ్గా ఉంటుంది, లేకపోతే గ్యాస్ అయిపోతుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా మనం ఇక్కడ తీసుకురావాలి, అండ్ మీరు అనుకున్నటువంటి చిన్న చిన్న రోడ్ క్యారియర్స్ అంటే చాలా రోడ్ క్యారియర్స్కి అయితే అన్ఎకనామిక్ అన్నారు అన్నమాట. అన్ఎకనామిక్ అంటే అప్పుడు నేనేం చేశానంటే, అయ్యా రైల్లో చేయడానికి వీలుందంటే ఇండియాలో ఎంతవరకు రైల్లో ఎవరు చేయలేదు, నైట్రోజన్ ఫాస్ఫరస్ రైల్లో క్యారీ చేయలేదు ఎవరు లేదు, ఇండియాలో ఎవరు చేయలేదు, అంత దీంట్లోనే చేశారనమాట, ఏమి ట్రక్స్లో. సో అప్పుడు ఏమైందంటే నేనేం చేశానంటే ఇది వీలవుతుందా అంటే వీలవుతుంది, మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మొరక్కోలో దే ఆర్ డూయింగ్ ఇట్, అమోనియా ఇది ఉంది, ఫాస్ఫరిక్ యాసిడ్ కూడా ఇట్లా చేస్తున్నారు. అంటే నేను మరలా ఫ్రెంచ్ వాళ్ళ హెల్ప్ తీసుకుని ఆ 2 దేశాలకు వెళ్ళి అక్కడ చూశాను అనమాట. ఫ్రాన్స్ అండ్ రష్యా. నేను ఐ వెంట్ టు యాక్చువల్లీ మొరక్కో టు సీ ఫాస్ఫరిక్ యాసిడ్, అండ్ దెన్ అమోనియా దీనికి గాను ఐ వెంట్ టు జర్మనీ అండ్ ఐ వెంట్ టు ఆల్సో ఫ్రాన్స్. ఫ్రాన్స్ జర్మనీకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇచ్చేసి నేను కొంత నాలెడ్జ్ గ్యాదర్ చేశాను. తర్వాత మనకు డిజైన్స్ కూడా కావాల్సి ఉంటుంది కదా, ఇక్కడ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది రైల్వేస్. ఆ రైల్వేస్ వాళ్ళు ఏమన్నట్టు మేము ఇదివరకు ఎప్పుడు చేయలేదు, మాకు మరి ఆ ట్యాంక్ ఎట్లా చేయాలా ఏం మాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఇవ్వాలి మీరు అని అంటే, నేను వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడి అలా ఇలా చేసి అంటే మ్యానుఫ్యాక్చర్ చేయించారా చెప్తాను. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చిన తర్వాత RDSO దాన్ని చేశాడు. చేసిన తర్వాత వీ హ్యాడ్ టు మ్యానుఫ్యాక్చర్ బోత్ ది అమోనియా ట్యాంకర్స్ అండ్ ఆల్సో ఫాస్ఫరిక్ యాసిడ్ ట్యాంకర్స్. సెకండ్ క్వశ్చన్ కేమ్, ఆ ట్యాంకర్స్ని ఏ మెటీరియల్తో తయారు చేయాలా, తర్వాత దాన్ని ఏ విధంగా ఉన్న బాడీ ఉంటుంది కదా రైల్వే, ఆ బాడీ మీద ఎట్లా పెట్టాలి అని, అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. తర్వాత నేనేం చేశానంటే అక్కడ ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ ఇండియాలో ఇదివరకు ఎట్లా ఉండేదంటే మన ట్రక్స్లో కింద రబ్బర్ లైనింగ్ ఉండేది, రబ్బర్ లైనింగ్లో ఫాస్ఫరిక్ యాసిడ్ వేసేవారు, కాబట్టి ఆ రబ్బర్ లైనింగ్ ఎంత థిక్నెస్ ఉందో అంత థిక్నెస్ మనం అవాయిడ్ చేస్తున్నాం అనమాట, వీఆర్ నాట్ యూటిలైజింగ్ దట్ స్పేస్. అంతేకాకుండా మనం ఏం చేస్తున్నాము అంటే దాని నుంచి మనం బయటికి లాగుతున్నప్పుడు పూర్తిగా రాదన్నమాట, కొంత ఉండిపోతుంది అన్నమాట దాంట్లో. సో అటువంటి అప్పుడు నాకేం తోచిందంటే ఇతర దేశాల వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ రబ్బర్ లైనింగ్ దే వర్ యూజింగ్ యాక్చువల్లీ స్టెయిన్లెస్ స్టీల్. ఓకే సార్, ఓకే. కానీ అప్పుడు క్వశ్చన్ వచ్చింది, ఏ స్టెయిన్లెస్ స్టీల్ వాడాలా, ఎక్కడి నుంచి అది దొరుకుతుంది,
ఆ స్టెయిన్లెస్ స్టీల్ ఎట్లా ఫ్యాబ్రికేట్ చేయాలి అదంతా అంత నాలెడ్జ్ మనకు లేదు అప్పుడు. సో ఆర్డిఎస్ఓ వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంత చేస్తామన్నారు. రిచర్డ్సన్ అండ్ క్రుడాస్ అని ఆ కంపెనీ ఓన్లీ వాజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. వాళ్ళకు మళ్ళీ మనం తరబితి ఇచ్చి అది చేయవలసి వచ్చింది. సిమిలర్లీ ఫాస్ఫరిక్ యాసిడ్ ఇది వరకు వచ్చి ఓన్లీ రబ్బర్ లైన్డ్, నేనేమో ఫస్ట్ టైం వి బాట్ ఇట్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్లో తీసుకొచ్చాం. అమోనియా ట్యాంక్స్ కూడా ఇది వరకు రోడ్ క్యారియర్స్ కానీ నాట్ ఇన్ రైల్. సో రైల్ దీనికి కూడా స్పెషల్గా మనం చేయవలసి వచ్చింది. సో అది కూడా నేను మేనేజ్ చేసి ఆ రైల్వే దీన్ని కూడా తయారు చేయించి ఎక్స్పెరిమెంట్ చేయించి ఆర్డిఎస్ఓ వాళ్ళకు ఒప్పించి అది చేసామన్నమాట. అది చేసిన తర్వాతనే ఐ వాజ్ ఏబుల్ టు గెట్ అట్లీస్ట్ ది ట్యాంకర్స్ టు మూవ్. నెక్స్ట్ వచ్చి అక్కడ ట్యాంక్స్ కట్టాలా వైజాగ్లో, అక్కడ ట్యాంక్ దానికి జాగా ఇవ్వాలి. ఫస్ట్ అవుటర్ హార్బర్లు ఇచ్చారు, మళ్ళీ అవుటర్ హార్బర్ మేము ఇవ్వము, దాని ఫిషరీస్ కావాలని మళ్ళీ ఇన్నర్ హార్బర్కు షిఫ్ట్ చేస్తే మళ్ళీ అక్కడ కూడా ఒక సివరేజ్ పాయింట్ ఉంది, దాని దగ్గర ఇచ్చారన్నమాట. ఇచ్చేస్తే నేను BHR&D ఉన్నింది అనమాట, BHEL. అక్కడ యుగంధర్ అని తెలుగు అబ్బాయి, ఆ యుగంధర్ వచ్చి కొత్తగా హీ హ్యాడ్ యాక్చువల్లీ మేడ్ సమ్ మైక్రో ఇది ఒకటి తయారు చేశారన్నమాట. ఆ పోరస్ దీంట్లో ఏమవుతుందంటే ఎంత వాటర్ అక్కడ పోయినా కూడా ప్రెషర్లో అన్ని మలినాలన్నీ తీసేస్తుంది. హార్డ్లీ 0.1% మాత్రం పోతుంది. సో ఆ సివరేజ్కు స్టాప్ చేసాం. పాలిమర్స్ అంటారు దాన్ని. ఆ పాలిమర్ ఇది మెంబ్రెయిన్, ఆ పాలిమర్ మెంబ్రెయిన్ ఒకటి నేను చేయించాను. చేసిన తర్వాత అక్కడి నుంచి ఇన్నర్ హార్బర్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఫ్లోటెడ్ టెండర్స్ చేస్తే జాపనీస్ కంపెనీ టోయో అండ్ కంపెనీ అని వాళ్ళకి ఇచ్చామన్నమాట. ఇక్కడ వచ్చి రిచర్డ్సన్ క్రుడాస్ దగ్గర నుంచి ఫ్యాక్టరీ చేస్తున్నాము. హిందుస్థాన్ డార్ ఆలివర్ అని వాళ్ళు ఒక్కరే ఇక్కడ మనకు ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ ప్లాంట్స్ పెట్టారు. సో వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుని తర్వాత ఇచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ కేమ్, హూ షుడ్ బి యాక్చువల్లీ అవర్ ఇంజనీర్స్ అని. ఇంజనీర్స్కి మేమేం చేసామంటే టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళకు కొంతగా అనుభవం ఉంది. నా ఐడియా ఏమంటే అప్పుడు ఆంధ్రాలో దేర్ వాజ్ నాట్ ఏ సింగిల్ కన్సల్టెన్సీ ఫర్మ్. ఓకే, నేనేమనుకున్నానంటే ఈ టాటాస్ వాళ్ళని ఇక్కడ దించినామంటే ఒక కన్సల్టెన్సీ ఫర్మ్ కూడా వస్తుంది. సో వాళ్ళకు కూడా ఏదో ఒక జాబ్ రావాలని వాళ్ళు వెతుకుతున్నారు. సో నేనేమన్నానే, నువ్వు ఆంధ్రాలో హైదరాబాద్లో నువ్వు పెట్టినావంటేనే నీకు ఆర్డర్ ఇస్తాను, లేకపోతే ఇవ్వనని కూర్చున్నాను. సో వాళ్ళకి ఐ ఫోర్స్ దెమ్ టు కమ్ టు హైదరాబాద్. అప్పుడు వాళ్ళు వచ్చి దే యాక్చువల్లీ ఎస్టాబ్లిష్డ్ అనమాట టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అని TPL అని పెట్టారు 1979లోనే. అప్పుడే అది చేయించి వాళ్ళకి చేయించింది. ఎందుకంటే నా ఐడియా ఏమంటే దూరంగా గవర్నమెంట్లోనే PDIL ఉందన్నమాట, అది సింద్రీలో ఉందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే నేను సింద్రీకి పంపించాలా, సింద్రీలో వాడు అన్ని కరెక్షన్స్ చేసి మళ్ళీ పంపించాలి. ఇవన్నీ టైం లాస్ అయిపోతుంది. సో నా ఐడియా ఏమంటే ఇక్కడ ఉన్నట్లయితే గోదావరి ఫర్టిలైజర్స్ మన హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టుకున్నట్లయితే ఆ దినం వచ్చిన ప్రాబ్లం అక్కడ ఇచ్చేస్తే నెక్స్ట్ డేనే వాడు మనకు సవరణలు ఏమన్నా చేయవలసి ఉంటే చేస్తాడు కాబట్టి. సో ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ దట్ టైమ్లీకి అన్నీ జరిగిపోవాలని అని. సో అది చేసామన్నారు. టోయో వాళ్ళని నేను పిలిపించాను. ఆ జాపనీస్ వాళ్ళు ఇక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత ఆ జాపనీస్ వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీ దగ్గర మిషన్స్ కూడా లేవు, మేము జపాన్లోనే అన్ని హార్ట్ అండ్ స్పియర్స్ ఉంటుంది, తర్వాత వచ్చి వి ఆల్సో హ్యావ్ టు హ్యావ్ ది అమోనియా ఇది స్టోరేజెస్, అవన్నీ మేము అక్కడనే తయారు చేసి పీస్ టు పీస్ వచ్చి ఇక్కడ మేము వీ విల్ యాక్చువల్లీ జాయిన్ దెమ్ అండ్ వీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ ఫంక్షనింగ్ అట్లా అని చెప్పారు. సో నేను టోయో వాళ్ళతో మాట్లాడి తర్వాత ఇక్కడ వీళ్ళతో మాట్లాడి టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్తో మాట్లాడి ఆ రైట్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో నేను ఫస్ట్ ఒరిజినల్గా నేనేమనుకున్నానంటే అక్కడ ఒక ఐలాండ్ ఉందన్న హోప్ ఐలాండ్ అని, ఆ హోప్ ఐలాండ్ అక్కడ పెడితే కాకినాడ దగ్గరలో పెట్టినట్లయితే మళ్ళీ పొల్యూషన్ ఇవన్నీ వస్తాయని అక్కడ పెడతామనుకున్నాను. కానీ అక్కడ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా చేయించినాను, అది కుదరలేకపోతే ఎనీవే వైజాగ్లో ఇది పెడతాం స్టోరేజెస్, అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేస్తాం. సో పోర్ట్ ఎదురుగా ఉంది కానీ ఇక పోర్ట్ ఈజ్ నాట్, వీ హ్యావ్ టు స్టిల్ డిపెండ్ ఆన్ వైజాగ్ పోర్ట్ అని. కానీ నా ఐడియా ఏమిటంటే ఇప్పుడులా కాకుండా పోర్ట్ ఎట్లాగైనా వస్తుంది కాబట్టి అక్కడ ల్యాండ్ 700 acres ఆఫ్ ల్యాండ్ తీసుకుని అక్కడ పెట్టామన్నమాట. అప్పుడు గ్రీన్ బెల్ట్ అని మళ్ళా ఎవరో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పోతే గ్రీన్ బెల్ట్ 0.5 kilometer చేయమన్నారు, అది కూడా చేశామని.
తర్వాత ఏమైందంటే ఇది పెట్టాం కాబట్టి ఒక పుష్ వచ్చింది దేనికి, కాకినాడ పోర్ట్ షుడ్ డెవలప్డ్ అని. అది దీనికోసమైనా అది నేను ముందుగానే కాకినాడ పోర్ట్ ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందే కాబట్టి తర్వాత మనకి ఇక్కడ జాగా దొరకదు, అక్కడ కూడా మనం ఇన్ని కష్టాలు పడ్డాం వైజాగ్ కాబట్టి ఇక్కడ ఎక్కువ ల్యాండ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏమంటే అక్కడి నుంచి ఆ రైల్ వస్తుంది కదా, అదంతా కూడా కాకినాడ స్టేషన్కి వస్తుంది, పోర్ట్ స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకురావాలి. సో అక్కడికి రైల్వే లైన్ చేయాలి. అక్కడ నాకు రైల్వే ఆఫీసర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే, సార్ అక్కడ ఒకటి డిస్మాంటిల్ చేసినాము, ఒక ఇది చీప్గా వస్తుంది మీకు, అది కాకుండా మీకు ఒక మంచి రిటైర్డ్ ఆఫీసర్ని ఇస్తాము, మీకు ప్యాసేజ్ అక్కడ చేసేస్తాము రైల్వే లైన్ అని. సో వీ గాట్ ది రైల్వే లైన్ ఎరెక్టెడ్ బై దెమ్ అనమాట. చేసిన తర్వాత ఆ డ్రైవర్ కూడా వచ్చాడనమాట. చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటే అట్లీస్ట్ సరుకు వచ్చేలాగా ఏర్పాటు అయిపోయింది. ఇక్కడ మళ్ళీ బిల్డింగ్స్ చేయాలి. సో ఆ బిల్డింగ్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళ హెల్ప్ తీసుకుని టాటా ప్రాజెక్ట్స్, కోరమండల్ ఇది అంతా అక్కడ ఏమైంది, సముద్రం మీద ఉన్నాం కాబట్టి ఆ ల్యాండ్ అంతా కూడా యాక్చువల్లీ సముద్రం ఒడ్డు ఇసుక ల్యాండ్ అన్నమాట. సో ఇప్పుడు మాకేమంటే అక్కడ ఎక్కువ సైక్లోన్స్ వస్తుంది. సో మేము మెడ్రాస్ ఇది ఐఐటి మెడ్రాస్కి వెళ్ళాను. అక్కడ రాజుగారు అని తెలుగు ఆయన ఒక ఆయన ఉన్నారు. సో అతను ఏమన్నాడంటే లాస్ట్ 130 years రికార్డ్స్ చూస్తే ఏది హైయెస్ట్ స్పీడ్ వచ్చిందో ఆ స్పీడ్కు తట్టుకునేటటువంటి బిల్డింగ్స్ కట్టాలి మనము. మరి రెండోది ఆ గేల్ స్పీడ్ ఎక్కువ ఉంటే చెట్లు ఒక ఎత్తు ఉంటుంది, ఇంకొక ఎత్తు అట్లా పెడితే ఆ వచ్చినటువంటి గాలి కూడా వాపస్ వెళ్ళిపోయేటట్లా హాని కలిగించకుండా. తర్వాత దీనికి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ప్లాట్ఫామ్ ఫౌండేషన్ అంటారు. సో అక్కడనే ఎక్కువగా చేసి ఒక ప్లాట్ఫామ్ లాగా పెట్టి ఆ ప్లాట్ఫామ్ మీద ఇది పెడతారన్నమాట. వెరీ గుడ్. సో అది చేసామంటే దీనికి గాను కొద్దిగా ఖర్చు ఎక్కువైంది. న్యాచురల్ బ్యారియర్ కూడా. సో we took that into account. Gale speed also we took into account. Then we wanted to test the strength of the soil also to bear the weight అన్నమాట. నా ఐడియా ఏమిటంటే ఇదే కాకుండా ఇది ఎక్స్పాండ్ చేస్తుందని. మేము అప్పుడు ఏమనుకున్నాము 3 lakh tons పర్ ఇయర్ చేయాలని. కానీ నా ఐడియా ఏమంటే 3 million tons, 1 million ton అని నేను అప్పుడు మా వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడానికి 1 million tons అని చెప్పి 3 lakh tons ఇది చేసి దానికి మళ్ళీ ఎన్నో ఇది చేసిన తర్వాత దెన్ వీ టుక్ అప్ ది కన్స్ట్రక్షన్ అన్నమాట. దానికి ఈ కోరమండల్ ఇంజనీర్స్ వాళ్ళు వాళ్ళే తర్వాత తీసుకున్నారు ఈ కంపెనీని. కోరమండల్ వాళ్ళని తీసుకున్నాము. తర్వాత కొంతమంది మన వాళ్ళని కూడా. దెన్ అప్పుడు ఏమైందంటే అక్కడ ఐఐటి ఒకటే ఉంది. నేను ఐఐటికి వెళ్ళి ఐఐటిలో వచ్చాయా మాకు ఇట్లా కావాల్సి ఉంటుంది కాబట్టి కొంత కోర్సులు పెట్టండి, ఇక్కడ వర్కర్స్ ఫర్టిలైజర్స్ వాళ్ళకి ఏం చెప్పాలో అటువంటి కోర్సులు మీరు పెట్టండి అని కోర్సులు పెట్టించాను అన్నమాట. వాళ్ళకి ఎవడు ట్రైన్ లేదు, తెలుగువాడు ఎవడు లేడు. కానీ నేను ఒకటి ఫ్లోట్ చేశాను అన్నమాట. ఏమంటే తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో ఉన్నారో మేము పెడుతున్నాం, మీరు ఎవరైనా ఉంటే నాతో సంప్రదించవలసిందే అంటే ఐ వాంటెడ్ టు సీ హౌ వీ కెన్ గెట్ సమ్ తెలుగు పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ వన్ టు పైలట్ దిస్ వన్. అప్పుడు ఏమైందంటే ఫర్టిలైజర్ ఇది ఉందన్నమాట, ఇఫ్కో, ఇండియన్ ఫర్టిలైజర్ ఫార్మర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. అది యాక్చువల్లీ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ కోఆపరేటివ్ అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆల్రెడీ 3 fertilizer plants including a DAP plant in గుజరాత్లో ఒకటి యూపీలో రన్ చేస్తాం. సో అక్కడ ఏమైంది, ఇందిరా గాంధీ అట్ దట్ టైమ్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్. షీ అపాయింటెడ్ శ్రీనివాసరెడ్డి అని, శ్రీనివాసరెడ్డి అని. హీ వాజ్ అన్ ఎంపీ ది రాజ్యసభ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్. ఆయన్ని పెద్దిరెడ్డి తిమ్మారెడ్డికి ఈయన రిలేషను. సో అతన్ని షీ అపాయింటెడ్ హిమ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ఇఫ్కో. సో ఆయన ఫస్ట్ తెలుగు మ్యాన్ టు బికమ్ ది చైర్మన్ ఆఫ్ ఇఫ్కో. సో ఆయన ఏమి తిరుపతికి వచ్చి ఆయన హీ ఇష్యూడ్ ఏ స్టేట్మెంట్ ఏమంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి చైర్మన్ ఆఫ్ దిస్ థింగ్. నా ఉద్దేశం ఏమిటంటే సౌత్ ఇండియాలో డిఏపి ప్లాంట్ లేదు. సౌత్ ఇండియాలో నేను ఏదైనా ఒక పెద్ద ఫర్టిలైజర్ ప్లాంటు
మా ఇఫ్కో ద్వారా పెట్టాలని నా నా కోరిక అలాగుంది అని అన్నాడు. ఓకే. సో అది పేపర్లో వచ్చింది. నేను ఇది చదివాను. చదివితే నాకు ఇమ్మీడియట్లీ ఒక ఐడియా స్ట్రైక్ అయింది. అయ్యా ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ ఫర్టిలైజర్, వాళ్ళకే అనుభవం ఉంది. రెండోది కోఆపరేటివ్ సొసైటీ కాబట్టి గవర్నమెంట్తో వాళ్ళు జాయిన్ అవ్వటం ఈజీ, మనకు కూడా ఇది. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ అంటే మన ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లా అనుకున్నాను. అనుకున్న తర్వాత నేనేం చేశానంటే బాగారెడ్డి గారు అని అప్పుడు మాకు ఇండస్ట్రీస్ మినిస్టర్, సో బాగారెడ్డి గారితో చెప్పాను ఇది మంచి అవకాశం అండి, ఇలా ఆయన వాళ్ళు ఎందుకు వస్తారండి, వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చెప్పాడు. నేను చెప్పాను అది ఎందుకు సార్, నేను లెటర్ రాస్తాను కదా, మీరు ఊరికే సంతకం పెట్టండి అని చెప్తే ఆల్ రైట్ నువ్వు చెప్తున్నావు కాబట్టి అని నేను ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసినాను. అంటే మినిస్టర్ నుంచి ఆయనకు ఇట్లా మీరు ఇది మా తెలుగు ఆయన అవ్వటం మాకు చాలా సంతోషకరంగా ఉంది, మీరు కూడా బాగా అనుభవం ఉంది కాబట్టి మా మేనేజింగ్ డైరెక్టర్ని పంపిస్తున్నాను, ఆయన మీకు అన్ని విషయాలు చెప్తారు. నేను తిరుపతికి వెళ్ళాను. వాళ్ళు తిరుపతిలో ఆయన ఫస్ట్ టైం అయ్యాడు కాబట్టి ఆయన చైర్మన్షిప్లో ఫస్ట్ బోర్డు మీటింగ్ తిరుపతిలో పెట్టాడు. ఓకే సార్. ఓకే. తిరుమలలో పెట్టాడు. తిరుమలలో పెడితే పేపర్లో వెళ్తూ వచ్చింది కాబట్టి నేనేం చేశానంటే ఈ లెటర్ పట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి వెళ్తే అప్పుడు పివిఆర్కే ప్రసాద్ అప్పుడు అక్కడ ఎండి ఇది ఈఓ, అతను నాకు జూనియర్ 5-6 years జూనియర్. ఓకే. సో నేను చెప్పి ప్రసాద్ నేను వస్తున్నాను రా, నాకు కొంచెం అకామిడేషన్ ఇవ్వు అట్లా అంటే మంచిది సార్ మీరు రండి ఎప్పుడు వచ్చినా కూడా. సో నేను దిగాను అన్నమాట. అక్కడ వాళ్ళ మీటింగ్ జరుగుతోంది, బోర్డు మీటింగ్. ఎప్పుడు 11 o'clock నుంచి వాళ్ళు నేను 10:30కి అక్కడ చేరాను. బిగినింగ్ అవుతా ఉంది. నేనేం చేశానంటే నా విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి, విజిటింగ్ కార్డ్ ఇవ్వకుండా నేను చిన్న స్లిప్ మీద గోపాలకృష్ణ అని మాత్రం రాసి ఆ బంట్రోత్కు చెప్పాను, నువ్వు పోయి ఇవ్వరా లోపల అట్లా ఇచ్చాడు. కానీ వాళ్ళు బోర్డు మీటింగ్ ఉండింది, బిజీ ఉంది. అండ్ రెండోది నేను అక్కడ కూర్చున్నాను, చాలాసేపు కూర్చున్నాను అనమాట. అంటే 11 o'clock to 1 o'clock ఐ వాజ్ సిట్టింగ్ దేర్. నాకు చాలా చిరాకు ఉండేది. నేను ఐఏఎస్ ఆఫీసర్ వీడు పిలవట్లేదు, నేను స్లిప్ పంపించినాను కదా, దాంట్లో అన్ఫార్చునేట్లీ నేను ఐఏఎస్ అని రాయలేదు. సో ఏమైందంటే 1 o'clock అది అయిపోయినప్పుడు చైర్మన్ బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు చూసుకుని గోపాలకృష్ణ రమ్మన్నారు అంటే నేను లోపలికి పోయాను. లోపలికి అప్పుడు నేను కార్డు ఇచ్చి ఆ లెటర్ ఇచ్చాను, ఎవరు బాగారెడ్డి రాసిన లెటర్ ఆయన లెటర్ చదివాడు. చదివిన తర్వాత హీ అపాలజైజ్, అయ్యయ్యా నన్ను ఇది చేయాలా, క్షమించవలసింది, నేను ఐఏఎస్ ఆఫీసర్ బయట వెయిటింగ్ అట్లా అని అనుకున్నాను అంటే నేను అన్నాను బోర్డు మీటింగ్ ఉందని నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలని నా కార్డు పంపలేదండి అట్లా. నా ఐడియా ఏమిటంటే ఫస్ట్ ఇది పర్సనల్గా ఇవ్వాలి కదా లెటర్ ఫ్రమ్ బాగారెడ్డి, అందుకని ఇచ్చాను అనమాట. ఇవ్వగానే అతను ఏం చేశాడంటే చాలా సంతోషకరమైన విషయము, ఇది వస్తున్నారు కానీ నాకు ఈ విషయం తెలియదు, నేను మొన్ననే జాయిన్ అయ్యానండి. కానీ మా ఇతను ఉన్నారు మేనేజింగ్ డైరెక్టర్, ఆ మేనేజింగ్ డైరెక్టర్ పేరు తల్వార్, ఆర్కే తల్వార్. ఆ తల్వార్ గారితో మీతో మాట్లాడతారు, ఆయనతో మాట్లాడండి మీరు అని చెప్పాడు. దాన్ని బోర్డు మీటింగ్ వచ్చారు, మాకు లంచ్ ఉంది ఇక్కడ, మీరు కూడా లంచ్ చేసుకోండి అన్న. సరే నేను లంచ్ చేసుకున్నాను. లంచ్ అయిన తర్వాత నేను కూర్చుంటే అతను ఏమన్నాడు అంటే తల్వార్ ఎండి ఏమన్నాడు అంటే చూడండి నేనేమో యూరియా స్పెషలిస్ట్, డిఏపి అంటే ఫాస్ఫాటిక్ యాసిడ్, మాకు వచ్చి కాండ్లాలో ఒకటి ఉంది, అక్కడ సెబాస్టియన్ అని ఒక అతను ఉన్నాడు, అతనే ఈ విషయాలన్నీ చూస్తాడు, అతను ఏం చెప్తే నేను అది అనుసరిస్తాను అట్లా అని అన్నాడు. అన్న తర్వాత తన గురించి నేను చెప్పి లెట్ మీ నో సంథింగ్ అబౌట్ యూ అని అడిగాను. అడిగితే ఆయన ఏమన్నాడు, మా ఫ్యామిలీ పంజాబ్, మా ఫాదర్స్ అంతా కూడా పొలిటికల్ లీడర్సు, మాకేమో పాకిస్తాన్ విభజన అయింది కాబట్టి మేము ఇండియాకి వచ్చినాము, కానీ నాకు మనసులో ఎప్పుడు కూడా యునైటెడ్ ఇండియా అన్నట్లు ఉండిందని చెప్పి తను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత అన్నీ విన్నాను అనమాట. విన్న తర్వాత నన్ను ఏమన్నా అంటే, ఏమండి మేమందరం వచ్చాము ఢిల్లీ నుంచి, అందరూ ఒక ఫ్లైట్లో వచ్చాము ఇక్కడికి, ఇదంతా టుమారో మార్నింగ్ 6 o'clock మేము మళ్ళీ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళిపోతాము, కానీ ఇంత దూరం వచ్చాము కానీ మాకు దర్శనం ఎవరైనా ఇప్పించగలరా ఇక్కడ అని అన్నాడు. ఓకే.
నేను ఇదే ఛాన్స్ దొరికిందిరా నాకని నేనేమనుకున్నానంటే పివిఆర్కే ప్రసాద్ ఈఓ గారికి ఈవో ఫోన్ చేసి, ప్రసాద్ నువ్వు అవసరమైతే తలుపు తెరిపించనా వీళ్ళకి దర్శనం ఇప్పించాలా అన్న. అంటే సార్ మీరు చెప్తే చేయకపోతానా నేను అని చెప్తే ఏం చేశామంటే అతనికి చెప్పాను, నేను ఆర్గనైజ్ చేస్తానండి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అప్పుడు ఏమైందంటే అందరికీ వాళ్ళు ఒక 5-6 మంది ఉన్నారు, అందరికీ దర్శనం ఇప్పించి స్పెషల్గా అంత దర్శనం ఇప్పించి ఆయన పివిఆర్కే ప్రసాద్ ఉండి మళ్ళా అక్కడ వాళ్ళకి ఇది ఇస్తారు కదా ప్రసాదాలు, వస్త్రం గిస్త్రం అంతా, అది మండపం అని ఉంటారు, ఆ మండపంలో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీ అంటే ఇట్లా నాకు నమస్కారం అంటే మేము అనుకోకుండా మాకు దర్శన భాగ్యం ఉన్నింది అని అనుకున్నాను. నాకేమునిందంటే, అయ్యా వెంకటేశ్వర స్వామి నువ్వు నన్ను ఇంత దాకా తీసుకొచ్చావు, నువ్వు ఎట్లాగైనా చేసి ఈ ప్రాజెక్ట్ కావాలి అని నేను అనుకున్నాను అన్నమాట. అనుకుని నేనేమనుకున్నానంటే ఈ ప్రాజెక్ట్ వచ్చినట్లయితే మొదటి బస్తా డిఏపి ఏదైతే మేము చేస్తామో అది తీసుకొచ్చి నీ పాదాల ముందు పెడతాను అని చెప్పాను. తల్వార్ గారు వారి బృందం వారు అందరూ కూడా నాకు నమస్కరించి మీ వల్లనే మాకు ఇంత మంచి దర్శనం జరిగింది అని అన్నారు. కానీ నేను అప్పుడే ఆ క్షణంలోనే మనసులో అనుకున్నాను అన్నమాట, స్వామి ఇంత దాకా నువ్వు తీసుకొచ్చావు, నీ దయ వల్ల మేము ఈ గోదావరి డిఏపి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ పెట్టినట్లయితే మొట్టమొదటి బస్తా ఏదైతే మేము తయారు చేస్తామో తీసుకొచ్చి మీ ఉద్యానవనానికి చెట్ల పెంపకానికి కానీ మీకు ఇవ్వాలనుకుంటున్నాము అట్లని ఒప్పుకున్నాను అన్నమాట. నమస్కరించుకున్నాను, ఆ ప్రతిజ్ఞ తీసుకున్నాను అన్నమాట. అది అయిన తర్వాత అన్నీ కూడా సక్రమంగా స్మూత్గా జరగడం బిగిన్ అయిందన్నమాట. స్మూత్గా జరిగింది. అయిన తర్వాత ఏమైందంటే మేము ఫ్యాక్టరీ అనుకున్న సమయం కంటే ముందుగా 34 నెలలు పడుతుంది అని అన్నారు ఐడిబిఐ వాళ్ళు. నేను 26 నెలల్లోనే కంప్లీట్ చేసేసాను. వాళ్ళు 108 కోట్లు అవుతుందన్నారు, నేను 102 కోట్లలోనే కంప్లీట్ చేసేసాను. ఓకే, టైమ్ అండ్ ఫైనాన్షియల్ టైమ్ అండ్ ఇది కాస్ట్ ఐ రిడ్యూస్డ్ బోత్ ఆఫ్ దెమ్. అప్పుడు ఐడిబిఐకు ఈ ప్రపోజల్ తీసుకువెళ్ళింది నేనే డ్రాఫ్ట్ చేశాను అనమాట ప్రపోజల్. సో అక్కడ ఆ చైర్మన్ ఆఫ్ ఐడిబిఐ ఆయన చాలా సంతోషపడ్డాడు అనమాట. సంతోషపడి ఏమన్నాడంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంత టెక్నికల్ నాలెడ్జ్తో చేశాడు ఇది అని చెప్పి అతను ఏమన్నాడంటే ఒక కండిషన్ పెట్టాడు, మేము మీకు కావాల్సిన అప్పు ఇస్తాము, కానీ ఎవరైతే ఇతను ఉన్నాడో గోపాలకృష్ణకు 5 years మీరు టెన్యూర్ ఇవ్వాలని. మామూలుగా 3 years కంటే ఎక్కువ ఇవ్వరు ఐఏఎస్ ఆఫీసర్స్ పోస్ట్లో. అంటే బ్యాంక్కి మీరు కాకుండా ఎవరు వస్తే ఇది ముందుకు వెళ్ళదేమో వెళ్ళలేదని భయం ఉంది, వాళ్ళకి భయం ఉండింది. ఇతనైతే సామర్థ్యవంతుడని వాళ్ళకు నమ్మకం కలిగింది. సో వాళ్ళు పుంజా అని ఉండేవాడు అప్పుడు చైర్మన్. సో ఆయన పుంజా అన్నాడు, one condition we are going to put it, that he must remain here for 5 years. ఓకే. తర్వాత మాకు సంప్రదింపులు చేశాము విత్ ఇఫ్కోతో. మామూలుగా జాయింట్ వెంచర్ అనమాట. జాయింట్ వెంచర్లో ప్రభుత్వం 51% గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 49% వచ్చి వాళ్ళు ఇఫ్కో. మామూలుగా ఈ జాయింట్ వెంచర్లో వాళ్లకు ఆధిపత్యం ఇస్తామన్నమాట మేనేజ్మెంట్. కానీ వాళ్ళు ఏమన్నారంటే గోపాలకృష్ణ సామర్థ్యవంతుడని మాకు అనిపిస్తుంది, రెండోది ఐడిబిఐ కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి మా మనిషిని పంపకుండా ఆయన్నే రన్ చేయని అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది మొట్టమొదటిసారి ఒక జాయింట్ వెంచర్ సిస్టంలో యు ఆర్ రిప్రజెంటింగ్ బోత్ సైడ్స్ విచ్ ఇస్ అ వెరీ రేర్ థింగ్. అంటే అంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి నా మీద ఐడిబిఐ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మొట్టమొదటిసారి వాళ్ళు 49% ఈక్విటీ పెట్టి కూడా వాళ్ళ పొజిషన్ని వద్దనుకున్నారు అన్నమాట. అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా ఇతను విజనరీ, ఇతను ఉంటే అవుతుంది అన్నది వాళ్ళకి నమ్మకం కలిగింది. సో అది ఆ విధంగా జరిగిందన్నమాట. జరిగిన తర్వాత ఫస్ట్ టైం, అంతవరకు మనకు పబ్లిక్ ఇష్యూ అంటే ఏమో తెలియదు, నేను ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూ కూడా తయారు చేశాను అన్నమాట. చేసిన తర్వాత గోదావరి షేరు లాభానికి మరో పేరు అని పోస్టర్స్ పెట్టించాను. మన వాళ్ళకి అప్పుడు బ్యాంకులో కూడా తెలియదు అన్నమాట. సో నేను బ్యాంక్స్కి అంతా వెళ్ళి బ్యాంక్స్ వాళ్ళకు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పోస్టర్స్ తయారు చేయించి
చేసి మనకి ఐపీ ఎవరికి తెలియదు అన్నమాట. ఇక్కడ పబ్లిక్ షేర్స్ కేవలం గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ వాళ్ళకే తెలుసు అన్నమాట. మరి ఆంధ్రాలో అప్పుడు షేర్స్ గురించి ఎవరికి తెలియదు. సో దానికని ప్రతి బ్యాంక్ బ్రాంచెస్లో అంతా కూడా గోదావరి లాభానికి మరో పేరు అట్లానే పెట్టి చాలా ప్రాపగాండా చేశాం మనం. అందరినీ ఇన్వాల్వ్ చేశాను నేను, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని, వీళ్ళని వాళ్ళని, మోహన్ కందా, ఎవ్రీ వన్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అన్నమాట. సో అప్పుడు ఏమైందంటే దిస్ బికేమ్ ఏ వెరీ సక్సెస్. అప్పుడు అందరూ కూడా సక్సెస్ అవుతుందా లేదా, అసలు ఆంధ్ర నుంచి ఐపీఓ ఏమిటి అట్లా అని. కానీ నేను దానికి ఏం చేశానంటే సూరత్కు, గుజరాత్కు, బరోడాకు, అవతల రాజస్థాన్లో, తర్వాత జైపూర్లో, కలకట్టాలో, ఢిల్లీలో మీటింగ్స్ పెట్టాము. ఓకే, మీటింగ్స్ పెట్టి ఇది కాకుండా నేనేం చేశానంటే ఇది అందరు ఏమన్నారంటే ఈ పబ్లిక్ ఇష్యూ సబ్స్క్రైబ్ కారు అన్నారు. కారు అంటే నేనేం చేశానంటే ఓకే ఇట్స్ అ లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ ఎన్ఆర్ఐస్ ఉన్నారని ఎన్ఆర్ఐ కోటా అని ఒకటి పెట్టాను. ఓకే, రైతులందరూ దీనికి కావాలి అనేసి రైతులకు ఒక కోటా పెట్టాను అన్నమాట. ప్రతి రైతుకు అంటే ఆంధ్రాలో ప్రతి రైతుకు నేను ఒక షేర్ ఇస్తాను అన్నట్ల. సో ఐ డివైడెడ్ దట్ థింగ్. ఎన్ఆర్ఐస్కు ఒక సెపరేటు, వీళ్ళకి సెపరేట్, కోఆపరేటివ్స్ వాళ్ళు ఇఫ్కో వాళ్ళు ఉన్నారు కానీ కోఆపరేటివ్స్కు సెపరేటు, ఇట్లా పెట్టుకొచ్చి తర్వాత నేను ఐ టుక్ ఏ టీమ్ టు మిడిల్ ఈస్ట్ అన్నమాట. మిడిల్ ఈస్ట్లో దుబాయ్, తర్వాత వచ్చి మన ఒమాన్, మస్కట్ అన్ని, తర్వాత అక్కడ నుంచి ఐ వెంట్ టు ఆల్సో బహ్రెయిన్. ఓకే, అన్ని అక్కడ కంప్లీట్ మిడిల్ ఈస్ట్ అంతా కవర్ చేశాను అనమాట. చేసి అప్పుడు ఏమైందంటే మేము ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ వేసేవాళ్ళం అన్నమాట. ఆ క్యాలెండర్ అంతా శివకాశీలో నేను ప్రింట్ చేయించేవాడిని. ఆ దీంట్లో ఎప్పుడు మన దేవుళ్ళు ఉంటాయి కదా, విష్ణువు, శివుడు అట్లా పెట్టేవాడు. సో అది మంచి క్యాలెండర్స్ ఉండేది. అప్పుడు ఏముండేదంటే క్యాలెండర్స్ ఉండేది కానీ బట్ దే వుడ్ నెవర్ సే తెలుగులో మనం ఉంటుంది కదా. తెలుగులో నేనేం చేశానంటే మన వాళ్ళు రైతులంతా కూడా పంచాంగం ప్రకారమే భూమి దున్నడము, పంచాంగం ప్రకారమే చేస్తారు. సో నేనేం చేశానంటే మామూలు క్యాలెండర్లోనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంచాంగం ప్రకారము ఇప్పుడు భూమి దున్నవలసిన టైము, ఇది చేయవలసిన టైం, ఇది అక్కడ ఇటు సైడ్ రైట్ వచ్చి ఈ ఎరువు వేయాలా, ఈ ఎరువు వేయాలా, ఈ ఎరువు వేయాలా. సో అంటే క్యాలెండర్ కమ్ పంచాంగ్ చేసేసాను అన్నమాట. ఇట్ బికేమ్ ఏ హిట్ ఆల్ ఓవర్ ఇండియా. అర్థమైందా? ఇది ఎన్ఆర్ఐస్కి అంతా ఏమంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ పటాలు ఉంటాయి కదా తీసుకుని అక్కడ ఫ్రేమ్ చేసుకుని వాళ్ళు పూజ చేసుకోవడానికి అనుకూలంగా. సో నాకు పెద్ద డిమాండ్. ఫస్ట్ టైం ఎన్ని క్యాలెండర్స్ ప్రింట్ చేస్తే అది సరిపోవటం లేదు. సో మళ్ళీ ఇంకొకసారి ప్రింట్ చేయమన్నారు, ఇంకొకసారి ప్రింట్ అంటే ఐ యూస్ టు బి సర్ప్రైజ్డ్ దట్ ఇట్ ఈస్ లైక్ దట్. ఇప్పుడు మా దగ్గర అయితే అన్ని దేవుళ్ళు కవర్ చేశాను అన్నమాట. సో ఈ పంచాంగం వాస్ సంథింగ్ నోవెల్ థింగ్. తర్వాత ఏమైందంటే కుంభమేళా జరిగింది. కుంభమేళా జరిగితే నేను కుంభమేళాకు మా టీంని పంపించాను. అక్కడ ఏమంటే అక్కడేమో గంగా, మేమేమని చెప్తున్నామంటే గోదావరి అంటే ఫ్రమ్ గోదావరి నుంచి గంగ వరకు ఈ ఎరువులంతా వాడాలి అనేసి అట్లానే ఆ ప్రాపగాండా జస్ట్ టు సూట్ దట్ థింగ్ పెట్టామన్నమాట. సో దీనివల్ల ఏమైందంటే వెరీ షార్ట్ టైం వీ వర్ ఏబుల్ టు గెట్ ఏ ఆర్డర్, గుడ్ మార్కెట్ అన్నమాట. ఆంధ్రాలో స్పిక్ వాళ్ళు, మ్యాంగ్లూర్ ఫర్టిలైజర్ అందరూ ఒక్కడు కూడా నిలబడలేకపోయారు మా దాటికి. మార్కెటింగ్ వాజ్ మై స్ట్రాంగెస్ట్ పాయింట్. మార్కెటింగ్లో అందరినీ కొట్టిపారేసాం మనం. ఆ తర్వాత ఏమైందంటే మార్కెటింగ్ చాలా బాగా చేస్తున్నారు. కొంతమంది మేము వచ్చేటప్పటికి కొంతమందికి ఎరువులు అమ్మలేకపోతున్నారు. ఆర్సిఎఫ్ మన ఫ్రమ్ బాంబే రాష్ట్రీయ కెమికల్, దే కుడ్ నాట్ సెల్. రామగుండం కుడ్ నాట్ సెల్. స్పిక్ వీళ్ళు ఎవరు అమ్మలేకపోతున్నారు. అంత మంచి ఇది తీసుకొచ్చాను నేను. తీసుకొచ్చినప్పుడు నేనేం చేశానంటే మంచి ఛాన్స్ అనుకుని వాళ్ళందరికీ ఏమని చెప్పానంటే అయ్యా నా పేరు గోదావరి అని ఉంటేనే అమ్మకం అవుతుంది, లేకపోతే కాదు ఇక్కడ. కాబట్టి నువ్వు నాకు ఇచ్చేసేయి, నేను ఎంటీ సంచులు పంపిస్తాను, దాంట్లో మీ పేరు ఉంటుంది కింద. పేరేమో గోదావరి యూరియా, నేను యూరియా తయారు చేయటం లేదు కానీ గోదావరి యూరియా అని ఉంటుంది కింద వచ్చి
మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆర్సిఎఫ్, Ah, మ్యానుఫ్యాక్చర్డ్ బై రామగుండం, మ్యానుఫ్యాక్చర్డ్ బై మ్యాంగ్లూర్ కెమికల్. అంటే ఎరువు మీద ఫస్ట్ కనిపించేది ఇది. అర్థమైంది. అర్థమైంది కదా. Okay, okay. అది రెండోది ఏం చేశానంటే, మామూలుగా మగవాళ్ళదే ఉంటుంది, ఇంత మీసాలు పెట్టుకుని రైతు ఉంటుంది. నేనేం చెప్పాను, చూశాను, అయ్యా ఆడవాళ్ళు కూడా చేయాలి కదా. ఇప్పుడు నాట్లు పెట్టాలన్నా కానీ లేకపోతే కోత కావాలన్నా వాళ్ళు రావాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఐ ఇంట్రడ్యూస్ ఫార్మర్తో కూడా, ఫార్మర్స్ వైఫ్ కూడా, ఓకే, టుగెదర్ ఫార్మర్ వైఫ్ కూడా. అది మాత్రం బాగా ఇట్టాను సార్, ఇమేజ్ ఇంకా అందరూ గుర్తు. అప్పుడు రెండోది ఏం చేశానంటే, గోదావరి రాకముందు మామూలుగా ఫార్మరు ఎద్దుబండి మీద పక్కన వచ్చి అమ్మాయి, సొమ్ములు గిమ్ములు ఏం లేవు. గోదావరి ఫర్టిలైజర్స్ వాడిన తర్వాత ట్రాక్టర్, ఇక్కడ వచ్చి ఆభరణాలు బాగా వేసుకుని అమ్మాయి ఉన్నాను. అంటే ఏం అర్థం అంటే, నువ్వు గోదావరి ఫర్టిలైజర్స్ చేస్తే నీకు గోల్డెన్ క్రాప్ వస్తుంది అని అట్లా. అది అంటే అది ఐడియా. అవతల శ్యామ్ బెనిగల్ నాకు సీనియర్ కాలేజ్లో. ఏ కాలేజ్లో సార్? ఈ మన సినిమా డైరెక్టర్. ఎక్కడ సీనియర్? అంటే ఇక్కడ నేను హైదరాబాద్లో చదివాను కదా, అంటే ఆయన నిజాం కాలేజ్లో చదివాడు, నేను ఇది. కానీ వాళ్ళ ఇల్లు వచ్చి సికింద్రాబాద్. వాళ్ళ సిస్టర్ నా క్లాస్మేట్. శ్యామ్ బెనిగల్ యంగర్ సిస్టర్ లీలా బెనిగల్ అని, షీఈ్ మై క్లాస్మేట్ ఇన్ ఇంటర్మీడియట్. సో నాకు ఆయనతో బాగా పరిచయం. ఇది నేను ఒకసారి ఎప్పుడో అడిగాను, అది ఒక మంచి డాక్యుమెంటరీ చేయాలి అట్లా అని చెప్పాను. చెప్తే అతను ఒప్పుకున్నాడు. ఐడియా ఏమంటే వెరీ సింపుల్. అంటే నాకు మధ్యప్రదేశ్లో కూడా మేము అమ్ముతున్నాము, యూపీలో కూడా అమ్ముతున్నాము అన్నమాట. సో ఒకటి మంచిగా ఐడియా ఇచ్చాడు. ఆ ఐడియాని నేను ఐ పుట్ ఇట్ ఇంటూ ఏ డాక్యుమెంటరీ. ఏం ఐడియా అంటే, మధ్యప్రదేశ్ ఇప్పుడు చంబాల్ రైవెన్స్ అనేది ఉంటుంది కదా, అక్కడ అంతా మిల్కా సింగ్ అని, ఈ సింగ్ అని, ఆ సింగ్ అని, వాళ్ళు డెకాయిట్స్ అనమాట. సో అక్కడ ఏమవుతుందంటే, అందరు సర్దార్ వాళ్ళందరూ వస్తారనమాట, వచ్చి గుర్రాల మీద వచ్చేసి మొత్తం ఆ విలేజ్ అంతా దోపిడీ చేస్తారు. దోపిడీ చేస్తే అక్కడ ఒక ఇంట్లో ఒక ఇది ఉంటుంది అనమాట, ఈరోజు కూడా ఫేమస్ ఎరువు బ్యాగ్ ఉంటుంది అనమాట. సర్దార్ ఏ భీ నిఖాలి, ఇది కూడా దీన్ని కూడా తీసుకెళ్దామా అంటే, అరే క్యా హై, ఇంకొక సంవత్సరం నువ్వు రావాలనుకుంటున్నావా లేదా, అది తీసుకెళ్తే వాడికి పంట ఎక్కడిది, పంట ఉంటేనే కదా మనం రాగలుగుతాం అంటే చెప్తున్నాను. అంటే ఆ ఐడియా ఇచ్చిందేమో శ్యామ్ బెనిగల్, అనుచరులలో పెట్టింది నేను. అంటే చెప్తున్నాను, అంటే ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ థింగ్. ఐ లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దేమ్. ఆ మార్కెటింగ్ స్కిల్ అవన్నీ కూడా అక్కడే నేర్చుకున్నాను. అందుకని మార్కెటింగ్లో గోదావరి ఫర్టిలైజర్స్ వాళ్ళు యాక్చువల్లీ దే వేర్ రియలీ ఈవెన్ టుడే గోదావరి. నేను అందుకని వెరీ రీసెంట్లీ నేను ఆ పుస్తకం పబ్లిష్ అయిన తర్వాత గోదావరి ఫర్టిలైజర్స్ వాళ్ళు అందరు ఎవరైతే ఉన్నారో అందరినీ పిలిపించి డిన్నర్ అట్ మై ఎక్స్పెన్స్ ఐ గేవ్ ఎ నైట్స్ డిన్నర్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఎందుకంటే దే ఈవెన్ నౌ ఆ లాయల్టీ ఎంత బాగుందంటే, ఎప్పుడు కూడా గోదావరి సార్ మార్కెటింగ్కి గోదావరి ఫర్టిలైజర్స్ ఎగ్జాంపుల్, దాని నుంచి నేర్చుకుంటున్నారు. ఇట్స్ లెసన్. ఎంబీఏ కాలేజెస్లో కూడా ద టీచ్ అబౌట్ దట్ యాక్చువల్గా. లేదు, నాకు ఇదంతా అయిన తర్వాత ఐఐఎం ఉంది కదా అహ్మదాబాద్, ఐఐఎం అహ్మదాబాద్ నన్ను పిలిచారు ఈ గోదావరి ఫర్టిలైజర్స్ గురించి మార్కెటింగ్, వాళ్ళ మార్కెటింగ్కు లెక్చర్ ఇమ్మని. నేను ఇక్కడి నుంచి వెళ్ళి మేము లెక్చర్ ఇస్తాను. త్రిపాఠి అని అక్కడ ఒక ఆయన ప్రొఫెసర్ ఉండే, ఆయన ఒడియా ఆయన. సో అతను నన్ను చేశాడు. ఇట్ వాస్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ఏ క్లాస్ స్టడీ ఫర్ దెమ్, బుక్స్. ఇది అది సార్ ఫేమస్ కేస్ స్టడీ. ఎవ్రీ మార్కెటింగ్ స్టూడెంట్ ఆఫ్ ఎంబీఏ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్. ఎందుకంటే మీరు ఎమోషన్స్ చూసేసారు, ఎమోషన్స్ కల్చర్ వాడారు. సో ఫైనల్గా డిమాండ్ అనేది ప్రొడక్షన్ కన్నా డిమాండ్ పెంచారు, ప్రొడక్షన్ కన్నా డిమాండ్ పెంచారు అనమాట. ఇప్పుడు నౌ ఆల్రెడీ ఇట్ ఈస్ డూయింగ్ 1 million tons. నౌ దే ఆర్ ఎక్స్పాండింగ్ ఇట్ టు 3 million tons. అప్పుడు అందరు నన్ను అడిగేవారు, ఇంత ల్యాండ్ ఎందుకు వీళ్ళకు? నేను అన్నాను, అయ్యా ల్యాండ్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ ప్రెషియస్ థింగ్. సో ఆ ల్యాండ్ పెట్టాను అనమాట. ఆ ల్యాండ్ తీసుకున్నందువల్ల ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎన్నో కొత్త ఫ్యాక్టరీలు పెడతా ఉన్నారు అనమాట. కావాల్సి ఉంటే పేపర్ ఫ్యాక్టరీ కూడా అక్కడ పెట్టవచ్చు అనమాట. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి పల్ప్ తీసుకురావచ్చు అనమాట, అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నా ఐడియా ఎట్లుండిందంటే, దట్ యూ మస్ట్ ప్లాన్ ఫర్. నాకు ఐడియా ఏముండిందంటే, పైప్ లైన్ ఎలాగో వస్తుంది న్యాచురల్ గ్యాస్, ఆ ఎందుకంటే నేను 3
కమిటీస్లో నేను మెంబర్ న్యాచురల్ గ్యాస్ యూటిలైజేషన్ కమిటీలో. సో నేను అన్నాను ఇది చేయొచ్చు మనము అని మనసులో ఉండింది అన్నమాట నాకు అది. సో యూ కుడ్ ఫోర్సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది వెరీ, నాకు ఎందుకు చెప్తున్నానంటే గోదావరి ఫర్టిలైజర్స్ది ఆ వెంకటేశ్వర స్వామి అనుకున్నట్లనే జరిగిందన్నమాట. కాబట్టి నేను కూడా ఆఫ్టర్ డూయింగ్ ఒక బ్యాగ్ కాకుండా 1 లారీ లోడ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఐ సెంట్ ఇట్ టు వెంకటేశ్వర స్వామి. అంటే చెప్తున్నాను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లెటర్ రాయాలని ఆయన అతను తిరుపతి ఆయన ఉండాలని అది జరగాలని రాసింది, అది జరిగిపోయింది అనమాట. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ నోబడీ యు కెనాట్ ఇమాజిన్ అన్నమాట. అంటే నాకేమంటే నాలో ఆ నమ్మకం ఉందన్నమాట. అంటే మన పని మనం చేసినట్లయితే భగవంతుడు మనకు సాయం చేస్తాడు. సో this is what I wanted to tell, because how Godavari Fertilizers took shape because of that small decision to write a letter to that man. And అంటే చెప్తున్నాను, మనం అనుకుంటాం చిన్న విషయం అని, కానీ ఆ విషయంలో ఎన్నో ఉంటాయి అన్నమాట. ఇట్ చేంజ్ ద ఫేట్ ఆఫ్ ఏపీ, చేంజ్ దిస్ ఫేట్ ఆఫ్ ఏపీ. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బెంగళూరు సార్ అని చెప్పారు మీరు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గోదావరి ఫెర్టిలైజర్స్. అయితే వెంగళరావు గారు కూడా ప్రత్యేకంగా మీ గురించి చెప్పారు, అంటే రిమెంబర్స్ యూ వెరీ వెల్. దానికి బికాస్ ఆఫ్ ధవళేశ్వరం హెల్ప్ చేస్తుంది. హెల్ప్ ఏం చేశారు ఎగ్జాక్ట్గా మీరు? వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. వెంగళరావు గారికి బివిఎస్ ప్రకాష్ రావు. సో నేను వెంగళరావు గారిని వెళ్ళి కలిశాను అన్నమాట. రెండోది మా మేనమామ ఐజే నాయుడు గారిని వెంగళరావు టైం అప్పుడే ఆయన్ని చీఫ్ సెక్రటరీగా తీసుకొచ్చారు. ఢిల్లీలో మా మేనమామ గారు యూనియన్ సెక్రటరీ, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ చీఫ్ సెక్రటరీగా చేశారన్నమాట. వెంగళరావు గారు నన్ను ఒకసారి పిలిచారన్నమాట. పిలిచి చెప్పారన్నమాట, అయ్యా ధవళేశ్వరంది సడన్గా ఇదైపోయింది, నువ్వు ఐరన్ అండ్ స్టీల్ కంట్రోలర్గా ఉన్నావు ఇక్కడ, నువ్వు ఎలాగైనా చేసి జెడ్ సెక్షన్ అని ఉంటుందన్నమాట. జెడ్ లాగా ఉంటుంది, ఒకటికొకటి బిగించుకుంటే ఓవర్ నైట్ యూ కెన్ క్రియేట్ ఎ వాల్. ఓకే, దాన్ని డ్రైవ్ చేస్తే వాల్ లాగా. సో అది ఒక కార్నర్లో అది స్టాప్ చేయకపోతే మొత్తం వాటర్ వచ్చేసేది కాకుండా మొత్తం ధవళేశ్వరం డ్యామ్కే ప్రాబ్లం వస్తుంది. సో అది చేసినప్పుడు ఏమైందంటే ఆయన నన్ను పిలిచి ఎట్లాగైనా చేయాలి గోపాలకృష్ణ, మీరే ఇది చేయగలరని అనుకుంటున్నారు, సో నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా ఎలాగైనా చేసి అది మాకు తెప్పించాలని. వాళ్ళు బర్న్పూర్ అని అక్కడ ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అని ఉందండి. ఆ ఇండియన్ ఐరన్ స్టీల్ ఒకటే, ఆ కంపెనీ ఒకటే అది తయారు చేస్తున్నారు, మీకు నో అదర్ స్టీల్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చర్స్ దట్ అనమాట. సో అక్కడ లక్కీలీ నేను ఎవరికైనా అయితే పనిచేశాను ఒక అతను వచ్చి ధర్ అని ఉన్నాడు. అతను హీ వాజ్ యాక్చువల్లీ పోస్టెడ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దట్ కంపెనీ. ఓకే. సో నన్ను పంపిస్తే నేను అక్కడికి వెళ్ళి, సార్ ఇది ఎట్లాగైనా మాకు చేసి ఇవ్వాలి మీరంటే, లేదయ్యా అట్లా అక్కడ వాళ్ళ ఆఫీసర్స్ స్టాఫ్ అంతా ఇది మేము ఆల్రెడీ వేరేది రోల్ చేస్తున్నాము, ఆ రోల్స్ అంతా అయ్యేంత వరకు కానీ మేము అంటే 3 నెలలు పడుతుంది మా క్యాంపెయిన్ అది మొత్తం చేసిన తర్వాత కానీ మేము మళ్ళీ దాన్ని చేంజ్ చేయం మౌల్డ్స్ అంతా అని అన్నాను. ఓకే. నేను చెప్పిన అదంతా కాదు, ఇట్లాగానే కావాలి మాకు, లేకపోతే అక్కడ పొలాలన్నీ నష్టపోతున్నాయి, ఇమ్మీడియట్గా మాకు కావాలా అట్లా అని చెప్తే నేను ఎండి గారితో వెళ్ళి మాట్లాడాను. ఎండి గారు సిన్స్ నేను అతని దగ్గర పనిచేశాను కాబట్టి ఆయన అన్నాడు, ఉండు గోపాలకృష్ణ నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చెప్పాడంటే, చూడు అదే పనిగా ప్రభుత్వం ఆయన్ని పంపించింది, నేను ఆయన వాళ్ళకి చెప్పాను, నేను వారం రోజులు కాదు 10 రోజులుగా నేను ఇక్కడే ఉంటాను, మీరు అది బిగిన్ చేసి ఫస్ట్ లారీ ఇది రేక్ లోడ్ పంపిస్తే కానీ నేను ఇక్కడి నుంచి మూవ్ కాను కూర్చున్నాను. కూర్చుంటే వాళ్ళని అందరినీ పిలిచారు, వాళ్ళ ఆఫీసర్స్ని అంతా పిలిచి మొండి కూర్చున్నట్టు చూస్తున్నారు కదా మీరు, ఇది గవర్నమెంట్ సమాచారం, మీరు అన్నీ ఆపేయండి, ఆపేసి దీన్ని అది ఎందుకంటే అది ఒకటే ఫ్యాక్టరీ చేయగలదాన్ని, మీకు నో అదర్ ఫ్యాక్టరీ కెన్ డూ ఇట్ ఇండియా అది. సో వాళ్ళతో చేయించి అక్కడి నుంచి పంపించింది. అప్పుడు చలపతి రావు అని హీ వాజ్ యాక్చువల్లీ ది సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆఫ్ ధవళేశ్వరం. ఆయన మేనల్లుడు సుబ్రహ్మణ్యం అని ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ వైఫ్ హీ మ్యారీడ్ ఎ మలయాళీ గర్ల్,
వాళ్ళిద్దరు కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ అన్నమాట. ఓకే. అతను కూడా రిటైర్ అయ్యాడు సెక్రటరీ ఎడ్యుకేషన్గా. సో అప్పుడు ఈ చలపతి రావుకు నేను చెప్పాను, అయినా చలపతిరావు నేను చెప్పినట్లు తీసుకొచ్చాను మీకు ఇచ్చాను అని. అది లక్కీలీ అది పెడితే ఇదైంది. తర్వాత ఏమైందంటే వెంకటరావు గారితో పరిచయం ఉన్నింది కాబట్టి, అతను మా మేనమామ కూడా చీఫ్ సెక్రటరీ, పరిచయం ఉన్నాయి కాబట్టి నేను నా మ్యారేజ్ ఇన్విటేషన్ 74లో నా మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు ఆయన పర్సనల్గా పోయి ఇచ్చాను. ఇస్తే నేను తప్పకుండా వస్తాను బాబు, నీకు రాకపోతే నేను ఏదోటికి వస్తాను అని నాకు చెప్పాడు. కానీ అన్ఫార్చునేట్లీ నా మ్యారేజ్ ఏమో జరిగింది హైదరాబాద్లో, రాజమండ్రిలో. వైఫ్ ఇస్ ఫ్రమ్ రాజమండ్రి. రాజమండ్రిలో పెళ్లి జరిగింది. కానీ రిసెప్షన్ వచ్చి హైదరాబాద్. అప్పుడు సరోవర్ హోటల్ అని ఎగ్జాక్ట్ ఆపోజిట్ సెక్రటేరియట్ ఉండేదన్నమాట. సో అక్కడ రిసెప్షన్ ఉండింది. ఆ రిసెప్షన్కు ఈయన వస్తానన్నారు. కానీ ఆ రోజే నా రిసెప్షన్ రోజే క్యాబినెట్ మీటింగ్ ఉండింది అన్నమాట. ఓకే. క్యాబినెట్ మీటింగ్ ఉంటే నేను ఆ దినం జస్ట్ రిమైండర్ లాగా మధ్యాహ్నము ఈవినింగ్ 6 o'clock రిసెప్షన్. కానీ నేను ఫోన్ చేస్తే ప్రకాష్ రావు అన్నాడు, లేదు ఇద్దరం క్యాబినెట్ మీటింగ్ ఉంటే రాడేమో అన్నాడు. అట్లా నాకు చెప్పారు కదా అట్లా అని చెప్తే నేను చెప్పాను, అయ్యా ప్రకాష్ రావు నువ్వు వెళ్ళి చెప్పు ఆయనకు, గోపాలకృష్ణ మీరు ఒప్పుకున్నారంట కదండి అక్కడికి వెళ్ళడానికి, అట్లా చెప్పు అన్నాను. అది అనిపోయి అట్లే చెప్పాడు. చెప్తే వెంకటరావు ఏమన్నా క్యాబినెట్ మీటింగ్ పోస్ట్పోన్ చేయండి, ధవళేశ్వరాన్ని కాపాడినవాడు గోపాలకృష్ణ కాబట్టి నేను తప్పకుండా పెళ్ళికి అటెండ్ అవుతానని చెప్పి ఆ మీటింగ్లో రామచంద్రారెడ్డి అని, ఎన్ రామచంద్రారెడ్డి అని, హీ వాజ్ యాక్చువల్లీ ది ఫైనాన్స్ మినిస్టర్, హీ వాజ్ ఫ్రమ్ వరంగల్. సో రామచంద్రారెడ్డిని కూడా నాతో కూడా తీసుకెళ్తాను అని చెప్పాడు. సో వాళ్ళిద్దరూ నా పెళ్ళికి వచ్చారనమాట, రిసెప్షన్కి ఇక్కడ అనమాట. సో ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి మనకు తెలియదు అనమాట. సో జస్ట్ దట్ మూమెంట్ అప్పుడు అతను ఏమన్నా ధవళేశ్వరం కాపాడాడు కాబట్టి అతను హీ రిమెంబర్డ్ దట్ పాయింట్ అండ్ దట్ ఈస్ వై హీ కేమ్ అన్నమాట. సో సేమ్ అలాగే సార్ మీరు గోదావరి ఫిట్లెస్ అని కాకుండా వైజాగ్ స్టీల్ కూడా యు ఆర్ దేర్ ఫ్రమ్ బిగినింగ్. అసలు ఈరోజు వైజాగ్ స్టీల్ డిజైన్ అంటే సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా ఇట్ హ్యాస్ రియల్లీ అగైన్ చేంజ్ ద ఇండస్ట్రియల్ బేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మొత్తం మార్చింది. సో వైజాగ్ స్టీల్ మీరు అనుకున్నది ఏంటి, విజువల్ చేసిందంటే మీరు అనుకున్న జరిగాయా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాలని అప్పటి 1080 వాళ్ళందరూ కూడా చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రపగండా ఉండింది అనమాట. భట్టం శ్రీరామ్మూర్తి వీళ్ళందరూ కూడా వైజాగ్ నుంచి ఎలాగా చేయాలని అనేసి. తర్వాత ఏమైంది అంటే ల్యాండ్ అక్వైర్ చేయాలి. సో దే వాంటెడ్ మీ టు గో యాజ్ ఎ కమిషనర్ ఫర్ ల్యాండ్ అక్విజిషన్. అప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. 25,000 ఎకరాల భూమిని వివాదం లేకుండా ఐ యాక్చువల్లీ ఎక్వైర్డ్ ది ల్యాండ్. అది కాకుండా ఏం చేశాను, 4-5 గ్రామాలు ఉంటాయి అందులో. తర్వాత ఆ గంగవరం పోర్ట్ కూడా ఈ దీంట్లోనే కలిపాను అన్నమాట. నా ఐడియా ఏమిటంటే ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్తో పాటు వాళ్ళు ఎరువులు కూడా విదేశాలకు పంపించవలసి వచ్చినప్పుడు ఈ పోర్ట్ విల్ బి యూస్ఫుల్. రెండోది స్టీల్ అంటే హెవీ మెటీరియల్ కాబట్టి సముద్రం మీదనే షిప్పుల్లో కూడా మిగతా చోట్ల కూడా పంపించవచ్చు. ఈస్ట్ వెస్ట్ కోస్ట్ బై షిప్ పంపించి వస్తే చీప్ అవుతుంది అట్లానని నా ఐడియా ఉండింది అని. సో నేనేమన్నానంటే ఓకే విశాఖపట్నం దీనికి ఆ ల్యాండ్ అంతా కూడా అక్వైర్ చేశాను, ఏ వివాదం లేకుండా అక్వైర్ చేశాను అన్నమాట. కానీ వాళ్ళందరూ ఒక పాయింట్ రేస్ చేశారంటే, సార్ ప్రతి ఇంట్లో నుంచి ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇప్పించండి మీరు స్టీల్ ప్లాంట్లో. నేను అది గవర్నమెంట్కి ఒప్పించి ఎవరైతే ల్యాండ్ మానుకున్నారో మనకి ఇచ్చేశారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రతి ఇంట్లో ఒకరికి, అప్పుడు నేను వాళ్ళకు క్వాలిఫికేషన్స్ కింద స్కాలర్షిప్స్ అక్కడ ఐఐటీస్లో అక్కడ చదువుకున్న వాళ్ళకందరికీ కూడా సో వాళ్ళకు కూడా కొద్దిగా మినిమం ఉండాలి కాబట్టి చేయించాను. చేయించిన తర్వాత ఏమైందంటే వాళ్ళు అడిగారు మాకు కూడా కొంచెం ఇది ఇవ్వాలంటే నేను మోడల్గా గంట పెంటి ఆడ అక్కడ ఐ గాట్ సమ్ ల్యాండ్. వీళ్ళకు మోడల్గా హౌసెస్ అంతా కన్స్ట్రక్ట్ చేసి రోడ్స్ ఎలక్ట్రిసిటీ అన్నీ ఇచ్చాము, రీహాబిలిటేషన్ చేయించాం మనం. చేయించి అది కాకుండా వాళ్ళకి ట్రైనింగ్ అదంతా ఇచ్చాం మనం. తర్వాత
లేటర్ ఆన్ వైజాగ్, అక్కడ వైజాగ్లో ప్రాబ్లం ఏమొచ్చింది అంటే వీళ్ళకు స్టీల్ ప్లాంట్కు ఒరిజినలీ ది కాస్ట్ వాజ్ వెరీ హై. సో ది గవర్నమెంట్ సెడ్ ఇట్స్ అన్ఎకనామిక్ ప్రాజెక్ట్ అని. ఇతర దేశాల నుంచి జనం వచ్చారనమాట, బ్రిటిష్ ఫెలోస్కి అందరు వచ్చి ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఏమంటే దీనికి వసతులు సరిగా లేవు అన్నట్లు చెప్పారనమాట. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ప్రాజెక్ట్ కాస్ట్ వాజ్ వెరీ హై, ఇట్ వాస్ ప్రూవింగ్ అన్ఎకనామికల్. హౌ టు మేక్ ఇట్ ఎకనామికల్? సో ఫస్ట్ థింగ్ వచ్చి ఆల్ ది ఐరన్ ఓర్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ 600 కిలోమీటర్స్ నుంచి బైలడిల్లా నుంచి రావాలి. బైలడిల్లా నుంచి ఒక ఓన్లీ చిన్న రైల్వే లైన్ ఉంది, ఆ రైల్వే లైన్ చేయాలా, అక్కడి నుంచి తీసుకురావాలి, కాస్ట్ ఉంటుంది. ఆ రైల్వే లైన్ ఖర్చు అయితే చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట, కొండల్లో పోవాలి అది. తర్వాత ఏమైంది, వాటర్ లేదు వైజాగ్లో. వైజాగ్ కూడా వాటర్ లేదు. వైజాగ్ వాళ్ళు కూడా వాటర్ లేకపోతే ఆ కన్నతి రిజర్వాయర్ అని, ఈ రిజర్వాయర్, మేఘాద్రి గడ్డ అని వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు అన్నమాట. దీనికి చాలా ఎక్కువ వాటర్ కావాలన్నమాట స్టీల్ ప్లాంట్. సో అప్పుడు ఆలోచన నేనేం చేశానంటే, అయ్యా ఇట్లంతా కాదు, వీ హ్యావ్ టు గెట్ ఎ రివర్ టు దట్ ప్లేస్. అండ్ క్లోజెస్ట్ రివర్ ఈజ్ యాక్చువల్లీ గోదావరి. అక్కడ వంశధార చిన్న చిన్న నదులు అన్నమాట. కొంచెం గోదావరి నుంచి మనం ఒక కెనాల్ కట్టాలి, కడితే అవుతుందని. సో చీఫ్ మినిస్టర్ నన్ను పిలిచి అడిగాడు, గోపాలకృష్ణ నువ్వు చేయించగలవా అని. అప్పుడు మరి చెన్నారెడ్డి చెప్పాను, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఏది కాదు సార్, ఏదైనా చేస్తామా చెప్తే చాలా సంతోషం. రీజెడ్ నువ్వు మరి ఇది చేయాలని నేను. కానీ అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళనేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది నువ్వు కట్టాలి దీన్ని. ఆ స్టీల్ అథారిటీ లక్కీలీ ఖాజా సత్యనారాయణ అని ఒక తెలుగు ఆయన ఉన్నాడు. సో ఆయన్ని నేను కలిశాను, చెప్పి ఆయన తెలుగు అయినా మరి ఏమన్నా చేయాలి మీరు అంటే, ఆయన ఫైనాన్స్ అతను ఏమన్నాడు అంటే, అప్పుడు ఎంత కాస్ట్ అవుతుందంటే 120 crores ఓన్లీ కెనాల్ కన్స్ట్రక్షన్. కెనాల్ 120 crores ఆ కాలంలో. సో ఆయన ఏమన్నా మా దగ్గర డబ్బులు లేవు మరి ఎట్లా అంటే, నేను 120 crores మీకు అప్పు కింద ఇస్తాను. నేను అప్పొద్దు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ల్యాండ్, కానీ ఫీల్ అవుట్ రీపే, నాకు ఇంట్రెస్ట్ పెట్టకూడదు దాని మీద, కానీ నేను ఆ లోన్ తీసుకుంటాను. ఆ లోన్ ఎట్లా రీపే చేస్తాను అంటే, మీకు ఎట్లా మీకు నీళ్లు కావాలి, మేము ఇక్కడి నుంచి నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి యాజ్ అ గవర్నమెంట్ వీ విల్ చార్జ్ ది వాటర్. ఆ వాటర్కు మీరు పే చేయండి, పే చేస్తే ఇది నేను నా బేరం పెట్టాను. మంచి అరేంజ్మెంట్ ఇది. మంచి బేరం పెడితే వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే నేను అది చేశాను అనమాట. అది చేసి ఫాస్ట్గా చేయించాను అనమాట, ఏలేరు కెనాల్ అనమాట. అది ల్యాండ్ అక్విజిషన్ చేయించి ఇది చేయించి అక్కడికి తీసుకొచ్చాము మనం. అక్కడ లాట్ ఆఫ్ వాటర్ కూడా అక్కడ కనెక్ట్కి అన్నీ ఏర్పాటైంది. సో ఫస్ట్ థింగ్ వాస్ ఇది. అక్కడ రైల్వే లైన్, ఆ రైల్వే కాస్ట్ అంతా ఎవరు పెట్టుకోవాలి. లక్కీలీ నేను అస్సాంలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఎన్ఎఫ్ రైల్వే జనరల్ మేనేజర్ ఒక ఆయన టెమిలియన్ అన్నమాట, ఆయన ఉన్నాడు అన్నమాట. సో ఆయన నాకు బాగా ఫ్రెండ్లీ అక్కడ. సో ఆయన ఇక్కడ చైర్మన్ అయ్యాడు ఆ రైల్వే. నేను ఆయన దగ్గర వెళ్ళాను డైరెక్ట్గా, చూడండి ఇది ప్రాబ్లము, వాళ్ళందరూ ఏమంటున్నారు, ఇది గోదావరి పెట్టుకోవాలి డబ్బులు, ఇది వైజాగ్ పెట్టుకోవాలి, వైజాగ్ దగ్గర డబ్బులు లేవు. నేనన్నా మీరు చైర్మన్ కదా, మీరు తలుచుకుంటే ఎంత ఒక నిమిషంలో జరుగుతుంది, మీరు దీన్ని రైల్వే బడ్జెట్ కింద పెట్టేయండి. ఆ రైల్వే బడ్జెట్ చెప్తే చూడు అంత కాస్ట్ ఫ్రమ్ ది ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది, నీళ్ళ ఖర్చుకు మళ్ళా వేరే విధంగా వచ్చేసింది. సో నీళ్ళు వచ్చేసింది, ఐరన్ ఓర్, సో దాదాపు ముడి సరుకులు వచ్చేసినట్లే కదా. సో ఇట్లా పెట్టేటప్పటికి ఏమైంది, ది ప్రాజెక్ట్ కాస్ట్ కేమ్ డౌన్. ఓకే సార్, ఓకే. సో ప్రాజెక్ట్ కాస్ట్ కేమ్ డౌన్ కాబట్టి ఎకనామిక్ అయింది అన్నమాట. అప్పుడే క్లియరెన్స్ వచ్చింది అన్నమాట. సార్ మీరు చెప్పింది చూస్తూ ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి విజువలైజ్ అండ్ దెన్ యాక్చువలైజ్ అనే క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుంది. సెకండ్, మీ ఎక్స్పీరియన్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో వర్క్ చేయడం వలన ఎన్ఎఫ్ఆర్ రైల్వేలో జిఎం పరిచయం వలన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి రైల్వే లైన్ని కాస్ట్ మొత్తాన్ని వేర్ ఏబుల్ టు రిమూవ్ ఇట్. అలాగే మీరు సెంట్రల్ గవర్నమెంట్ డెప్యుటేషన్లో కంట్రోలర్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్ చేయడం వలన అప్పుడు ఏర్పడే పరిచయం నెట్వర్కింగ్ వలన కూడా మీరు ఆ క్యానల్ కన్స్ట్రక్షన్ కూడా యూఆర్ ఏబుల్ టు రిమూవ్ ఫ్రమ్ ద కాస్ట్. సో ఇలాగ మీ ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్ని మీరు బాగా యూజ్ చేయగలిగారు అనిపించింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అంటే ఇలాంటి క్వాలిటీ, హౌ టు వర్క్ విత్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, హౌ టు కన్విన్స్ సంబడి,
అరేంజ్మెంట్ ఎలా చేయాలి, డిఫరెంట్ డిపార్ట్మెంట్ మధ్యలో హౌ టు మేక్ అరేంజ్మెంట్స్ అంటే ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఉంటే ఐ థింక్ దే కెన్ డూ సచ్ కైండ్ ఆఫ్ లార్జ్ ప్రాజెక్ట్స్. సో వైజాగ్ స్టీల్ అయినా, గోదావరి అయినా కూడా వీ కుడ్ సీ ఇట్, ధవళేశ్వరం కూడా వీ కుడ్ సీ ఇట్. గోదావరి కర్మాగారం పూర్తి చేసిన తర్వాత ఒక పెద్ద ఫంక్షన్ ఆర్గనైజ్ చేశామన్నమాట కాకినాడలో. అప్పుడు అందులో చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారు, శ్రీనివాసరెడ్డి గారు ఇఫ్కో నుంచి, మా చీఫ్ సెక్రటరీ గారు శ్రవణ్ కుమార్ గారు, బాలయోగి గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. ఆ సందర్భంగా ఆయన ఈరోజు చాలా సుదినము, దానికి కారకులు ఎవరు అంటే మన గోపాలకృష్ణ. కాబట్టి ఆయనకు నేను కొత్త బిరుదు ఇస్తున్నాను, గోదావరి కర్మాగార రూపకల్పన శిల్పి మన గోదావరి గోపాలకృష్ణ అని చెప్పారన్నమాట. అందరూ కూడా చప్పట్లు కొట్టారు. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా ఇంటి పేరు ముద్దుశెట్టి అయినా కూడా అందరూ కూడా నన్ను గోదావరి గోపాలకృష్ణ అంటారే కానీ మా ఇంటి పేరుతో పిలవటం లేదు. అంటే ఏమర్థం అంటే గోదావరి గోపాలకృష్ణ అనేది పాపులరైజ్ చేసింది ఎన్టీ రామారావు గారు. ఆ ఎన్టీ రామారావు గారికి నేను అంటే అమితమైనటువంటి ప్రేమ. ఎందుకు అంటే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా పిలిపించి అడిషనల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా తెప్పించారన్నమాట. అంటే సార్ మీరు అస్సాం క్యాడర్లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఎంతో మంచి పనులు చేస్తున్న టైంలో డెప్యుటేషన్ వచ్చింది మీకు. సెంట్రల్ గవర్నమెంట్ డెప్యుటేషన్ ఏంటంటే రీజనల్ కంట్రోలర్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ వచ్చింది. అందులో హెడ్ క్వార్టర్స్ ఆంధ్రప్రదేశ్లో మీరు వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీ సర్వీసెస్ కోరి అస్సాం క్యాడర్ నుంచి ఏపీ క్యాడర్కి మారారు మీరు, విచ్ ఇస్ అగైన్ రేర్ థింగ్. ఒక క్యాడర్ నుంచి క్యాడర్ మారడం రేర్ థింగ్. సో అది ఎలా వచ్చింది చెప్తారా ఒకసారి, ఆ క్యాడర్ చేంజ్ అనేది? నా భార్యకు ఆరోగ్యం అంత బాగా ఉండేది కాదు అస్సాంలో. ఎందుకంటే అస్సాంలో వాతావరణం ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది, తర్వాత ఎక్కువగా హ్యూమిడిటీ ఉంటుంది అన్నమాట. దానివలన ఆమెకు కొద్దిగా బ్రాంకైటిస్ లాంటి ఇబ్బందులు పడేదన్నమాట. అందుకుగాను నేను కోరుకున్నాను అన్నమాట అక్కడి నుంచి ఆంధ్రాకు మార్చమని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఆమెకు ఒక పరీక్ష ఢిల్లీలో ఏర్పాటు చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ అందరూ కూడా చూసి తర్వాత అవును ఆమె డ్రై క్లైమేట్ ఉంటే బాగుంటుంది అని చెప్పారు. కాబట్టి గవర్నమెంట్ కూడా నా కోరిక మీద నన్ను ఆంధ్రప్రదేశ్కు మార్చిందన్నమాట. సార్ మీరు వెళ్తున్న ఫ్లైట్ క్రాష్ అని ఉన్నాను, అలా ఆల్మోస్ట్ 4 times మీరు ఎస్కేప్ డెత్ అనొచ్చు మేబీ. అటువంటి ఇన్సిడెంట్స్ అంటే ఏం జరిగాయి ఎగ్జాక్ట్గా, ఎలా అయింది అది? నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఒక ట్రైనింగ్ కోర్స్కి వచ్చాను అనమాట. ఆ ట్రైనింగ్ కోర్స్ అయిపోయినప్పుడు ఆ టైం అప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్లో దెర్ వాజ్ యాక్చువల్లీ ఎ స్ట్రైక్ అన్నమాట. అటువంటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే దే హైర్డ్ సమ్ ఇల్యూషన్ ప్లేన్స్ విత్ ఉక్రేనియన్ పైలట్స్ అన్నమాట. దీన్ని రన్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం ఏమిటంటే ఇండియన్ ఎయిర్లైన్స్ స్ట్రైక్ని ఎలాగైనా మనము దాన్ని కట్టేయాలి అనేసి. అటువంటి పరిస్థితుల్లో నేను ట్రైనింగ్ అయిన తర్వాత ఆ ఫ్లైట్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ పైలట్స్ అంతా కూడా కొత్త వాళ్ళు కనుక, వేరే దేశం నుంచి వచ్చారు కనుక వాళ్ళు డిలేస్ బాగా ఎక్కువ అయ్యేదన్నమాట ఫ్లైట్లో. మా ఫ్లైట్ యాక్చువల్లీ మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు ఉండిందన్నమాట హైదరాబాద్ నుంచి ఢిల్లీకి. ఆ పరిస్థితుల్లో మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అయ్యా డిలే అయిపోయింది కాబట్టి ఫ్లైట్ విల్ టేక్ ఆఫ్ ఓన్లీ అట్ నైట్ 8 o'clock అని అన్నారు. మా ఇల్లు మారేడుపల్లిలో కాబట్టి నేనేమనుకున్నానంటే ఎట్లాగో లేట్ అయిపోయింది కనుక మారేడుపల్లికి వెళ్ళి మా ఇంట్లో భోంచేసుకొని మారేడుపల్లి ఇంట్లో భోంచేసుకొని మళ్ళీ నైట్కు ఆ ఫ్లైట్ క్యాచ్ చేస్తామని. మా వైఫ్ అంతకుముందే తన రవ కమ్మలు ఇక్కడ ఇంట్లో పెట్టునింది అన్నమాట. సో నేను వస్తున్నానంటే ఆ రవ కమ్మలు తీసుకురండి ఇంటి నుంచి అని చెప్పిందాను. సో నేను ఆ రవ కమ్మలు తీసుకున్నాను అన్నమాట. తీసుకున్నాను. తండ్రి 4 గాజులు కూడా ఉన్నింది, అవన్నీ కూడా ఇక్కడ ఇంట్లో పెట్టునింది అన్నమాట. అది వాళ్ళ నాకు తీసుకెళ్ళండి అని నాకు ఇచ్చేశారు. నేను అవన్నీ పెట్టుకున్నాను అన్నమాట. పెట్టుకున్న తర్వాత అక్కడ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత
అక్కడ ఆ ఇల్యూషన్ ప్లేన్ ఎట్లా ఉంటుందంటే 3 భాగాల్లో ఉంటుంది అన్నమాట. అంటే ఏదైనా క్రాష్ అయితే 3 భాగాలుగా విడిపోతుంది అన్నమాట ఫ్లైట్. ఆ ప్లేనే 3 భాగాలు. మొదటి భాగంలో ఫస్ట్ ఎక్కిస్తారన్నమాట, అది డబుల్ కొంచెం ఎత్తుగా ఉంటుంది అన్నమాట. తర్వాత సెకండ్, తర్వాత థర్డ్ చేస్తారన్నమాట. నాకు సిన్స్ ఐ హ్యాడ్ ఫస్ట్ క్లాస్ టికెట్ నన్ను ముందు దీంట్లో కూర్చోబెట్టారన్నమాట. దాంట్లో అదర్ పీపుల్, సమ్ ఫారినర్స్ వేర్ దేర్, సమ్ అదర్ పీపుల్ వేర్ దేర్. అప్పుడు ఏమైంది అంటే బాగానే స్మూత్గానే వెళ్ళిందనమాట. ఢిల్లీ ఎయిర్పోర్ట్ దిగాలన్నమాట. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగేటప్పుడు అది మధ్యాహ్నం అంటే రాత్రి 2 గంటలు అన్నమాట. దిగాలేటప్పుడు ఇప్పుడు ఆ రన్వే మీద నుంచి పోయేటప్పుడు మనకు లైట్స్ కనిపిస్తాయి, సైడ్న ఉన్న లైట్స్ అంతా. నేను పుస్తకం ఏదో చదువుతున్నప్పుడు బయట నుంచి చూశాను అనమాట. చూస్తే లైట్స్ సరే చేరుతున్నామని సడన్గా ఏమైందంటే ల్యాండ్ చేసినప్పుడు కొత్తను ఆ పైలట్ ఏమో చాలా స్పీడ్తో తగిలింది అన్నమాట. ఓకే, వెరీ రఫ్ ల్యాండింగ్ చేసి అలా మళ్ళీ పైకి ఎగిరిందని. మామూలుగా రఫ్ ల్యాండింగ్ అయితే అది, కానీ విపరీతమైనటువంటి ఎత్తుకు మళ్ళీ పోయిందనమాట. పోయి కింద పడి టర్న్ అయిపోయింది అన్నమాట. టర్న్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే టర్న్ అయిపోయింది అనమాట. సో మేమంతా బెల్ట్ కట్టుకున్నాం కాబట్టి అప్ సైడ్ డౌన్ ఉన్నాము. ఆ బెల్ట్ని చేస్తే చిందర మెదరగా అన్ని ఆ లాకర్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి, ఇక్కడ అక్కడ అంతా పడిపోయాయి అనమాట. నా కళ్ళద్దాలు కూడా పోయాయి అనమాట దాంట్లో. అది చేస్తున్నప్పుడు ఏమైంది, సడన్గా వాళ్ళు ఎయిర్ హోస్టెస్ వాళ్ళు అన్నారు, ఎయిర్ క్రాష్, యూ మస్ట్ గెట్ రెడీ టు ఇమీడియట్లీ డీ ప్లేన్ అట్లా అని చెప్పి. అప్పుడు ఏమైంది అంటే మా పోర్షన్ ఏదైతే ఉందో ఇది తెగిపోయింది, మధ్య పోర్షన్ తెగిపోయింది, లాస్ట్ పోర్షన్ తెగిపోయింది. అప్పుడే కొద్దిగా రవలు కింద ఇంజిన్ నుంచి వస్తున్నాయి అన్నమాట. సో నేను సివిల్ డిఫెన్స్ అంతా ట్రైనింగ్ చేశాను. సో ఐ ఇమీడియట్లీ న్యూ ఎవరికైతే ఇంకా ఇది డాంగ్లింగ్ ఉన్నారో వాళ్ళది విప్పేశాను. విప్పేసిన తర్వాత ఇది వస్తుంది కదా ప్లేన్ది సైడ్ వింగ్స్ ఉంటుంది, ఆ వింగ్స్ మీద నుంచి దిగదు. ఆ వింగ్ కూడా తిప్పి పడింది కాబట్టి ఒక అట్లీస్ట్ 8 feet హైట్ ఉంటుంది అన్నమాట. సో మేమేం చేసామంటే అక్కడ దాన్ని పగలగొట్టి ఇది ఒకరినొకరిని లేడీస్ని ఫస్ట్ పంపించి 2-3 ఫారినర్స్ ఓ మై గాడ్ జీసస్ అట్లా ఇట్లా అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళందరూ దిగుతున్నప్పుడు నేను కూడా అక్కడి నుంచి వెళ్ళి దిగామన్నాను. దిగితే లక్కీలీ ఏమైందంటే థాయ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ వాజ్ రెడీ టు గో ఆఫ్. వాళ్ళకి సిగ్నల్ వచ్చిందనమాట. సో అతను ఏం చేశాడంటే అక్కడ సిగ్నల్ వచ్చిందని అతను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చెప్పాడు, ఈ ప్లేన్ ఒకటి కూలింది మీకు తెలిసి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు గివెన్ ది క్లియరెన్స్ టు ల్యాండ్ బట్ దే డిడ్ నాట్ నో వెదర్ ఇట్ హస్ ల్యాండెడ్ ఆర్ నాట్. సో వీడు చెప్పాడు ఇట్లా ల్యాండ్ అయిందయ్యా, అది ఫైర్ వస్తా ఉంది దాంట్లో అంటే ఇమీడియట్లీ ఫైర్ టెండర్స్ పంపించారు, ఒక బస్ పంపించారు అనమాట. ఇమీడియట్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పంపించారు. మేము దిగామన్నమాట. దిగితే అందరు కూడా కొందరికి దెబ్బలు తగిలాయి, కొందరికి బోన్స్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. సో అక్కడ వచ్చిన తర్వాత బస్ వాడు వచ్చాడనమాట. బస్ వాడు వచ్చి వానికే ఆశ్చర్యం ఎందుకు మమ్మల్ని పంపించారని. తర్వాత మేమందరూ ఆ బస్సులో ఎక్కాము. బస్సులో ఎక్కితే ఆ బస్సు ఏం చేసిందంటే దీని నుంచి వెళ్ళి అక్కడ ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉంటుంది. ఆ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ వచ్చి ఆ గోడ పక్కనే ఉందన్నమాట, బార్డర్ పక్కన. సో ఈ బస్ వాడేమో బస్సును అలా తీసుకెళ్తే ఆ కాంపౌండ్ పక్క నుంచి వచ్చింది. వాడేమనుకున్నాడు ఇది ఎవరో బస్సు దారి తప్పి ఎయిర్పోర్ట్ గుండా నుంచి వచ్చి ఇక్కడ వచ్చిందని వాడు టికెట్ బిగించేశాడు అక్కడ. నువ్వు ఎట్లా వచ్చినావు ఏమో. మేము అప్పుడు నేను వాడికి చెప్పాను, అరే నాయన మాది యాక్సిడెంట్ అయిందిరా, మేము అందరు కూడా దెబ్బతిని వచ్చిన వాళ్ళము, మీకు ఏమన్నా ఇంతే. అప్పుడు వాడు అర్థం చేసుకున్నాడు అంటే ఇది ఇట్లా అయింది అనేసి. ఎవరికైతే చిన్న ఇదైంది ఏదో బెంజాయిన్ ఇది ఐడిన్ పెట్టాడు. పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమైందంటే ఇది యాక్సిడెంట్ అయింది. అక్కడేమో అప్పటికే కాలుతుంది. అప్పుడేమి శబ్దము లోపల ఇది ఉంటుంది కదా, సూట్ కేసులు అన్ని స్ప్లిట్ అవుతా ఉన్నాయి లోపల. సౌండ్ అంటే సౌండ్ వస్తూ ఉంది అన్నమాట. ఫైర్ వచ్చింది అన్నమాట. సో అప్పుడు వాళ్ళు ఏమంటే ఎయిర్పోర్ట్ వాళ్ళు వచ్చి ఇది ఫైర్ అయింది, రాత్రి మేమేమి అలౌ చేయము, రేపు మార్నింగ్ ఏదైనా మీరు అక్కడ
శాల్వేజ్ చేయగలిగితే మీరు వచ్చి చూసుకుని శాల్వేజ్ చేసుకోండి అని చెప్పారు ఆయన. చెప్తే అక్కడి నుంచి నేను మా డ్రైవర్ని రమ్మని ఉన్నాను అనమాట. ఆఫీస్ కార్ డ్రైవర్ వచ్చాడు. అక్కడ పోతే మేము బై ది టైమ్ వి రీచ్ ది ఎయిర్పోర్ట్ ఇట్ వాస్ 3 o'clock. 3 o'clock వెళ్తే అక్కడ ఏదో టీ ఇచ్చారు. నా డ్రైవర్ ఏమో అక్కడే ఉన్నాడు. సో నేనేమన్నా అంటే నాకు ఓన్లీ ఒక హ్యాండ్ బ్యాగ్ ఉన్నింది, నా కంటద్దలు కూడా పోయాయి, హ్యాండ్ బ్యాగ్ తప్ప ఇంకా ఏమి నథింగ్, అంటే అన్నీ పోయినాయి. పోతే నేనేం చేశానంటే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాను. మా వైఫ్ వాజ్ వెయిటింగ్. ఇంటికి వెళ్ళేటప్పటికి నేను ఐ రీచ్ దేర్ ప్రాబ్లీ అట్ 4 o'clock in the morning. 4 o'clock in the morning నేను మా వైఫ్కి చెప్పలేదు. ఇదైతే మనిషి విల్ గెట్ ఎ షాక్ అని నేనేం చెప్పలేదు అనమాట. చెప్పకుండా ఊరికే మామూలుగా ఉన్నాను అనమాట. అంత లోపల న్యూస్ పేపర్ 6 o'clock వస్తుంది. ఆ న్యూస్ పేపర్లో వచ్చేసింది ఇది. ఓకే. అప్పుడే మా వైఫ్కి తెలిసింది. అప్పుడు మా వైఫ్కి చెప్పాను, అవును ఇట్లా యాక్సిడెంట్ అయింది, లక్కీలీ నేను సర్వైవ్ చేశాను అట్లా అని చెప్పాను అనమాట. నీ రవ్వ కమ్మలు, నీ గాజులు ఇచ్చారు, అది నా సూట్ కేసులో ఉండిపోయింది. ఆ సూట్ కేసు ఏమైందో నాకు తెలీదు. తర్వాత వాళ్ళు రమ్మన్నారు, నేను ఈ దినం అక్కడికి వెళ్ళినప్పుడు చూసి ఏమన్నా దొరికితే నీకు ఇస్తాను అని చెప్పాను. ఆమెమో దేవుడా నువ్వు బతికొచ్చావు, అది చాలు మాకు, అది 10,000 ఇంకేమీ అక్కర్లేదు అట్లా అని చెప్పి. సో నేనేం చేశానంటే అక్కడికి పోయాను. గాజులు దొరికాయి అన్నమాట. అది కానీ రవ్వ కమ్మలు దొరకలేదు. ఆ గాజులు దొరికాయి అన్నమాట. గోల్డ్ అది ఒక కేసులో ఉంది కాబట్టి ఆ కేసు బర్న్ కాలేదు. సో దొరికింది అన్నమాట. సో అది తీసుకు. అప్పుడు కనుంగో గారు అని ఈ వాజ్ ఏవియేషన్ సెక్రటరీ. మా సెక్రటరీ వచ్చి కృష్ణన్ అని. సో నేను కృష్ణన్కి చెప్పాను, సార్ ఇట్లా అయింది అట్లా అంటే, కనుంగో నా బ్యాచ్మేటే, మనం ఇద్దరం అక్కడికి వెళ్తాము, సో కాబట్టి అక్కడ ఏమైనా ఉంటే నీది వస్తువులు ఇచ్చేటట్లు ఉంటుంది అంటే కనుంగోకు వచ్చి చెప్పామన్నమాట. చెప్తే ఆయన కూడా మేము వాట్ ఎవర్ హెల్ప్ వీ కెన్ డూ, వాళ్ళు చాలా తక్కువ ఇస్తారు కాంపన్సేషన్, బట్ ఎనీవే ఇది చేస్తాను. నేను సరే ఇంటికి ఆఫీస్లో కూర్చుని ఉన్నాను. అప్పుడు బాగ్చి అని ఒకతను ఉన్నాడు, IAS ఆఫీసర్. ఆయన ఒడిస్సాలో తర్వాత చీఫ్ సెక్రటరీ అయ్యాడు. ఒక IT కంపెనీకి బాగ్చి అని ఒక ఆయన ఉన్నాడు దీంట్లో, సుబ్రతో బాగ్చి అని. సో ఆయన బాగ్చి వచ్చి, నేను అప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ ఇన్ ది మైన్స్ మినిస్ట్రీ. నేను అప్పుడు ఏం చేశానంటే దీనికి వెళ్ళి ఉన్నాను అనమాట. ఐ హెడ్ బీన్ టు ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో రేడియోమెట్రిక్ సర్వేస్ చేయించడానికి వాళ్ళతో ఒప్పందం చేసుకుని వచ్చాను అనమాట. అంటే టు ఫైండ్ అవుట్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనమాట. అది వచ్చినప్పుడు అంటే జాయింట్ సెక్రటరీ ఆఫ్ మైన్స్, నేను అంటే అడిషనల్ సెక్రటరీ మైన్స్ చెప్పినప్పుడు అతను ఏమంటే ఒరిస్సాలో కూడా మేము ఈ పనులు చేయిస్తున్నాం. ఆ రేడియోమెట్రిక్లు ఏమవుతుందంటే 300 గజాల కింది వరకు అది ఏమేమి ఉన్నాయో గుర్తుపడుతుంది అన్నమాట. వాటర్ ఉంటే వాటర్ గుర్తుపడుతుంది, గోల్డ్ ఉంటే గోల్డ్ గుర్తుపడుతుంది, సిల్వర్ ఉంటే సిల్వర్ అన్నీ గుర్తుపడుతుంది అన్నమాట. సో అది దీనికని వాళ్ళు దే వేర్ వెరీ యాంగ్షియస్, ఒరిస్సా అంతా మేము కవర్ చేయించాలని. సో అతను దాని గురించి నా కలవడానికి వచ్చాడు ఆయన బాగ్చి. నేను వచ్చి అక్కడ కూర్చుని ఉన్నాను. అతను కూడా పేపర్లో చదివాడు అనమాట. ఇది అతనికి ఆశ్చర్యం అన్నమాట. పొద్దున్ననే ఈ యాక్సిడెంట్ అయ్యి ఈయన ఆఫీస్ గురించి ఆఫీస్లో పనిచేస్తున్నాడు అని అన్నాడు. ఏమైంది? హౌ అంటే నేను చెప్పిన, అవునా నేను ఉన్నానయ్యా అందులో, కానీ లక్కీలీ నేను ఎస్కేప్ అయ్యాను, సో ఇక్కడ వచ్చానని. సో అతను ఏం చేశాడు, ఈ ప్రచారం బిగించేశాడు. అయ్యో యాక్సిడెంట్ అయ్యి ఆఫీస్ అటెండ్ అవుతున్నాడు చూడు ఇతను అని చెప్తే అక్కడ అందరూ నాకు ఫోన్ కాల్ మీద ఫోన్ కాల్ రావడం బిగిన్ అయింది అనమాట. ఆ సివిల్ ఏవియేషన్లో కూడా నా బ్యాచ్మేట్ అక్కడ డైరెక్టర్ జనరల్. ఓకే, వాళ్ళందరి ఇది అంటే చెప్తున్నాను. అంటే ఇట్లా కేసెస్ కూడా ఉన్నింది అనమాట. దిస్ వాజ్ వన్ ఇన్స్టెన్స్. అనదర్ ఇన్స్టెన్స్ వాజ్ ఐ వాజ్ ఇన్ ఐజల్. ఐజల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఐజల్ టౌన్లోనే, మేము చాలా సేఫ్ అనుకున్నాం. ఐజల్ టౌన్ నుంచి కొండపై నుంచి ఎవరో ఒకరు షూట్ చేశారు. ఇప్పుడు మాకు జోంగా వెహికల్స్ ఉండేది అనమాట. ఆ జోంగా వెహికల్స్ నేను లెఫ్ట్ కూర్చునేవాడిని, డ్రైవర్ రైట్ కూర్చునేవాడు, వెనక 4-6 జవాన్లు ఉండేవారు అనమాట. ఎవరో ఒకరు పై నుంచి కొట్టారనమాట. లక్కీలీ డ్రైవర్ ఉన్నాడు, నేనున్నాం. ఆ షీట్ ఉంటుంది కదా, ఆ షీట్ నుంచి బుల్లెట్ పోయింది. ఆ బుల్లెట్ వచ్చి ఊరికే రంధ్రం చేసింది ఆ షీట్లో. ఇద్దరు ఇటు కూర్చున్నారు కాబట్టి బయటకు బుల్లెట్ పోయింది, ఎవరికో ఏం కాలేదు. కానీ ఇమ్మీడియట్లీ వాళ్ళు ఇది చేసి, మాకు డ్రిల్ ఉంటుంది, ఇమ్మీడియట్లీ స్టాప్ చేసి కొండపై వైపున
దీని కిందకి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే ఓకే. సో అట్లా చేసామన్నమాట. అట్లా చేసిన తర్వాత నేను పకడ్బందీగా ఇంకా ఇట్లాంటిది మళ్ళా జరగకూడదు అని చేశాను. ఇంకొకసారి ఏమైందంటే మాకు అడిషనల్ డిప్యూటీ కమిషనర్, అప్పుడు ఇంకా డిప్యూటీ కమిషనర్ కాలేదు, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ మాకు బంగ్లా ఉండింది. ఆ బంగ్లాకు కొంచెం దూరంలో కిచెన్ ఉంది. ఆ కిచెన్ కంటే CI షీట్స్ ఉంది. ఒక ఇది ఉంటుంది కదా, థండర్ బోల్ట్ పడింది దాని మీద, పడి దాని నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయింది. నాకు ఒక రాజస్థాన్ రైఫిల్స్ ధన్పాల్ సింగ్ అని వాడు వచ్చి నాకు ఇది ఇంట్లో గార్డ్ అన్నమాట. గార్డ్ వచ్చి బైనెట్తో కూడా ఎప్పుడు గార్డ్ 24 hours ఉండేదని. అది వెళ్ళినప్పుడు ఆ వేగంతో అది పోయింది కదా, అదేం చేసిందంటే ఇది బైనెట్ని అట్రాక్ట్ అయింది, స్టీల్ కాబట్టి ఆ గన్ బయట పడిపోయింది, వీడు కింద పడిపోయాడు అనమాట. లక్కీలీ ఎవరికి ఏం కాలేదు. లైన్గా మా హౌస్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉందంటే అటు సైడ్ ఉంది, ఇక్కడ కారిడార్, ఆ కారిడార్ నుంచి పోయింది అనమాట. దట్ వాస్ నియర్ డెత్. ఇంకొకసారి ఏమైందంటే ఢిల్లీలో నేను ఓమ్ని వ్యాన్ ఉండింది మాకు. ఆ ఓమ్ని వ్యాన్ వెనక నుంచి ఎవడో కొట్టాడు, ఓవర్ టర్న్ అయింది, కింద పడిపోయింది అనమాట. అప్పుడు కొన్ని బాగా దెబ్బలు తగిలాయి. అప్పుడు యాక్చువల్లీ దాన్ని లిఫ్ట్ చేశారనమాట. లిఫ్ట్ చేసి అది చేసి తర్వాత ఈ 4 incidents వేర్ నియర్ డెత్ ఐ ఎస్కేప్డ్ అన్నమాట. నువ్వు కూడా దీంట్లో కొంచెం మెన్షన్ చేశాను. అంటే లైఫ్లో ఎన్నెన్నో జరుగుతుంటాయి కదా. అవును సార్, మీరు ఇలాంటి విషయాల్ని చాలా వరకు ఈ బుక్లో మెన్షన్ చేశారు. లైఫ్ ఆఫ్ కర్మయోగి అని సార్ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ బుక్ లాంచ్ చేసింది కూడా హైదరాబాద్లో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారు. బుక్ హైదరాబాద్లో లాంచ్ చేశారు. సార్ ఈవెన్ లాంగ్వేజెస్ కూడా యు నో మల్టిపుల్ లాంగ్వేజెస్ అంటే మీరు చెప్పిన సంస్కృత్, ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ కన్నడ యు లెర్న్డ్ ఇన్ చైల్డ్హుడ్ ఓన్లీ. అదర్ అస్సామీస్, బెంగాలీ కూడా. దానికి కారణం చెప్తున్నాను. బళ్ళారి వాజ్ యాక్చువల్లీ మల్టీలింగ్యువల్ టౌన్. చాలా మంది ఆర్మీ కంటోన్మెంట్ కనుక ఆర్మీలో అన్ని ప్రాంతాల నుంచి జనం ఉంటారన్నమాట. సో అక్కడ మలయాళీస్ ఉండేవారు, కన్నడిగా వాళ్ళు ఉండేవాళ్ళు, తర్వాత వచ్చి టెమిలియన్స్ ఉండేవాళ్ళు. మా ప్రాంతంలో ఎక్కువ కాపులు ఉండేవాళ్ళు, లేకపోతే టెమిలియన్స్ ఉండేవాళ్ళు, అంటే ఆర్మీకి సంబంధించిన వాళ్ళే ఉండేవారు అన్నమాట. సో నాకు చిన్నప్పుడు ఒక పరిస్థితి, ఎవరో ఒకరు నాకు తమిళ్ నేర్పిస్తాను నీకు అని నాకు తప్పు కుర్రవాళ్ళు ఉంటారు కదా, అంటే స్లాండరస్ ఇది అన్ని చేశారు, బ్యాడ్ వర్డ్స్ చెప్పారు కానీ నాకు అర్థం చెప్పలేదు వాళ్ళు. నేను ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఆడుతుంటే, వాళ్ళు టెమిలియన్ బాయ్స్ వాళ్ళు ఆడుతుంటే, వాళ్ళందరూ ఎక్కువ షెడ్యూల్ కాస్ట్ ఫెలోస్ వాళ్ళంతా అక్కడ ఉన్నారు. ఉంటే నేను పోయేటప్పుడు వాడు ఎవడో నాకు చెప్పిన భాషని నేను చెప్పాను, చాలా మంచిది ఇది అన్న భాష అని నాకు చెప్పాను. అది చాలా చెడ్డ భాష అన్నమాట, తిట్లు అన్నమాట. సో అది చెప్తే వాళ్ళు ఏం చేశారు, నన్ను పట్టుకుని తాడుతో కట్టేశారు చెట్టుకు. ఓకే, చెట్టుకు కట్టేసి వెళ్ళిపోయారు. లక్కీలీ ఏమైందంటే అక్కడ ఒక జట్కా బండి పోతా, డ్రైవర్లంతా మా తాతగారు డాక్టర్ వెల్ నోన్. సో వాడు ఎవడో చూసి నన్ను విడిపించి నన్ను ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో డ్రాప్ చేశాడు అన్నమాట. సో అప్పుడు ఫస్ట్ టైం నాకు అర్థమైంది ఏమంటే, అయ్యా భాష మనకు పూర్తిగా తెలుసుకోకుండా మనం మాట్లాడకూడదు అని. ఎందుకంటే కట్టేశారనమాట నన్ను. 2 hours I was just like that till that జట్కా ఫెలో కేమ్. అది ఒక ఎక్స్పీరియన్స్. ఇంకొకసారి నేను వెంట్ టు హంపీకి వెళ్తున్నప్పుడు, మేము అప్పుడంతా హంపీలో ఏమంటే వాటర్ దొరికేది కాదు. సో మనం పోయేటప్పుడు ఒక చెంబు ఉంటుంది, చెంబుకు తాడు పెట్టుకుని ఎక్కడ బావి ఉంటే అక్కడ చెంబు పెట్టి నీళ్లు లాక్కోవాలి తాగడానికి. అప్పుడు తాగడానికి ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఉండేది కదా హంపీలో. సో అక్కడ మేము చేస్తున్నప్పుడు నాకు తెలియదు, నేను చిన్న కురవాడు, నేను మా అన్న ఇంకొక మా మేనమామ వెళ్ళాము. అక్కడ ఏమైందంటే ఎవరో ఒక కన్నడ మాయ వచ్చేది, కన్నడంలో వాళ్ళు మాతాడప్ప అన్నాడు. మాతాడప్ప అంటే నాతో మాట్లాడండి అని అర్థం అన్నమాట. మాతాడప్ప అంటే మాతాడప్ప అంటే మా అన్న కోపం వచ్చింది, అరే మాతాడు పెట్టుకుని నువ్వు మాతాడంటున్నావా అంటే కొన్ని సందర్భాల్లో మనకు కొంచెం ఇది వస్తుంది. అట్లాగే ఒకసారి ఫస్ట్ టైం నేను అస్సాం వెళ్ళినప్పుడు ఒక డిప్యూటీ కలెక్టర్, అదే ఒక తహసీల్దార్ని పంపించారు. కామాఖ్య టెంపుల్ వెరీ ఇంపార్టెంట్ అనమాట అస్సాంలో, గౌహాటీలో. అతను ఏమన్నా అంటే, సార్ మీరు ఉద్యోగానికి వచ్చారు,
ఇక్కడ మా పద్ధతి ఏమిటంటే రాగానే కామాఖ్య టెంపుల్ మీరు విజిట్ చేయాలి. కామాఖ్య టెంపుల్ మీరు విజిట్ చేయకపోతే 7 సార్లు మీరు అస్సాంకు రావాల్సి వస్తుంది అని అన్నాడు. నేను అన్నాను నాకు ఇక్కడ ఉండొద్దు అనుకున్నాను, 7 సార్లు రమ్మంటున్నాడు ఇదేమిటి అని అనుకుని సరే మంచి వెళ్దాం కామాఖ్య టెంపుల్ అంటే అక్కడ తీసుకెళ్ళి కామాఖ్య టెంపుల్ అతను తహసీల్దార్ కాబట్టి వాళ్ళందరూ మమ్మల్ని బాగా చేసి అది దర్శనం అంతా చేయించిన తర్వాత కూర్చోపెట్టిన తర్వాత ఆశీర్వాదం ఇవ్వాలి కదా, ఆశీర్వాదం అక్కడ మనం ఏమంటాం శతాయుర్మాన్ భవ అనేది మామూలు అన్నమాట. వాళ్ళు హతాయుర్మాన్ భవ అన్నారు. ఎందుకంటే అస్సామీస్లో సాని హాగా పలుకుతారు, సాని హా. హతాయుర్మాన్ భవ అంటే నాకు భయం వచ్చింది, అదే ఎవరెవరిని చనిపోమంటున్నారు అంటే నీకు చనిపోయే టైం వచ్చింది అన్నట్లు అనిపించింది. హతాయుర్మాన్ భవ అంటున్నాడు. అప్పుడు మా తహసీల్దార్ చెప్పినట్టు, సార్ డోంట్ బి వరీడ్, you will live 100 years because in Assamese Sa is pronounced as Ha. So that is why you need not be worried. Shata అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ టు అస్సాం వాజ్ ఇదన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ మనం లాంగ్వేజెస్ సరిగా నేర్చుకోకపోతే ఇబ్బందులు కూడా వస్తాయి అన్నమాట.